ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు దెయ్యాలు భూతాలను నమ్ముతారా? బాణామతి, చేతబడి, చిల్లంగి ఇలాంటివన్నీ నిజమేననుకుంటున్నారా? అసలు దేవుడు ఎంత నిజమో దెయ్యం కూడా అంతే నిజమేనంటున్నారు స్పిరిచువల్ హీలర్ వే టు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ గారు. ఒకప్పుడు బ్యూటీ అన్న, బ్యూటీ పార్లర్ అన్న పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే బ్యూటీ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు హిట్ కొట్టారు, సక్సెస్ సాధించారు మీ నలుగురు అక్క చెల్లెళ్ళు. అను సిస్టర్ స్టోరీ చాలా మందికి తెలుసు. మన వాళ్ళకి అందరు నన్ను ఎవరు చూసినా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అంటారు. కొందరేమో అమ్మో మేమన్నా పెద్దగా అనిపిస్తున్నాం, మీరు అలాగే ఉన్నారు అని. నా కెరీర్ నా టైంపాస్ అయిపోయింది, ఆధ్యాత్మికం మెయిన్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 12 to 14 hours పర్ డే ఆధ్యాత్మికంలో పనిచేస్తాను. అనిరుద్ధ గారు, ఓ వ్యక్తి చనిపోతే ఆత్మగా మారతాడా? దెయ్యం భూతంగా మారే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఈ దయ్యం భూతం ఎప్పుడవుతుందంటే బాగా ఎండ్లు ఇక్కడే ఉండిపోతే అవుతుంది. దాని తర్వాత రక్త పిశాచి కూడా కావచ్చు. వాళ్ళు పాతాళ లోకాన్ని కూడా వెళ్ళిపోతారు ఒక్కోసారి. మీ ఆత్మని మీరు చూసారా? ఆత్మని మనం చూడరాదు. నేనే ఆత్మనైనప్పుడు నాన్న నేను ఎట్లా చూసుకుంటా? నా బాడీని చూసాను. ఓకే, పైనుంచి చూసుకున్నాను అనమాట. పడుకొని ఉన్నాను నేను. ఒంట్లో కానీ ఒక ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ లేదా దెయ్యం ఆత్మ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? నక్షత్ర వాసులు, గ్రహాంతర వాసులతో ఎంత పెద్ద రోగాన్నైనా నయం చేయడం ఇది ఎలా సాధ్యం అంటారు? నేను అక్కడ అందరికీ చేపిస్తూ గ్రహాంత వాసుని పిలిచాను. ఆ మ్యూజిక్ పెట్టి వాళ్ళు వచ్చారు, 100 మంది వచ్చారు. గ్రహాంతల లోకాలకు కూడా నేను వెళ్ళాను. అక్కడ ఏం టెక్నాలజీ ఉందో కూడా చూశాను. అక్కడ కూడా టీచ్ చేస్తాను వెళ్ళి రాత్రి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీరు దెయ్యాలు భూతాలను నమ్ముతారా? బాణామతి, చేతబడి, చిల్లంగి ఇలాంటివన్నీ నిజమేననుకుంటున్నారా? అసలు దేవుడు ఎంత నిజమో దెయ్యం కూడా అంతే నిజమేనంటున్నారు స్పిరిచువల్ హీలర్ వే టు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ గారు. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా పారద్రోలాలి, మీ జీవితాన్ని ప్రశాంతంగా ఎలా మార్చుకోవాలి, ఇలా అన్నిటికీ సంబంధించిన అంశాలను, టెక్నిక్స్ను తాను నేర్పిస్తానంటున్నారు. అంతేకాదు మీకు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద అనారోగ్య సమస్యలను కూడా త్వరలో తాను నిర్వహించబోయే రిట్రీట్ ద్వారా గ్రహాంతర వాసులను పిలిచి మరీ నయం చేయిస్తానని చెబుతున్నారు. అంతేకాదు మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ ప్రాబ్లమ్స్, ఇలా లవ్ అఫైర్స్ ఏదైనా సరే వాటికి మీకు మీరే సెల్ఫ్ హీలింగ్ ద్వారా పరిష్కారాన్ని కనుగొనడానికి కావలసిన టెక్నిక్స్ ఆవిడ నేర్పిస్తానంటున్నారు. ఇంతకీ అనిరుద్ధ గారు మరెవరో కాదు, 35 ఏళ్ల క్రితం అను సిస్టర్స్గా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన అను సిస్టర్స్లో ఒకరే అనిరుద్ధ గారు. ప్రస్తుతం ఆవిడ నాతో పాటు ఉన్నారు. అనిరుద్ధ గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం అమ్మ. ఈ మధ్యకాలంలో నేను మీ వీడియోస్ చూస్తున్నాను, ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయో. ముఖ్యంగా అసలు ముందు అను సిస్టర్స్ నుంచి మొదలు పెడదాం. ఎందుకు అంటే ఒకప్పుడు బ్యూటీ అన్న, బ్యూటీ పార్లర్ అన్న పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే బ్యూటీ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు హిట్ కొట్టారు, సక్సెస్ సాధించారు మీ నలుగురు అక్క చెల్లెళ్ళు. ముందుగా ఆ స్టోరీ చెప్పండి మాకు. ఎందుకు మీరు ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? అంటే అను సిస్టర్ స్టోరీ చాలా మందికి తెలుసు. మన వాళ్ళకి అందరు నన్ను ఎవరు చూసినా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అంటారు. కొందరేమో అమ్మో మేమన్నా పెద్దగా అనిపిస్తున్నాం, మీరు అలాగే ఉన్నారు అంటారు. నేను కూడా అదే అన్నాను కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా అందరు చెప్తారు అదే. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఆ స్వాతిలో ఆ లాస్ట్ పేజ్, చివరి పేజీలో మీ నలుగురు ఫోటో ఇలా చూస్తాము. అదైతే అందరు బ్రెయిన్లో ఉండిపోయింది. సో అప్పట్లో అంటే మా సిస్టర్స్, పెద్ద సిస్టర్స్ ఇద్దరు నేర్చుకుని స్టార్ట్ చేశాక మేము ఇద్దరం జాయిన్ అయ్యాం. సో నేను అలా జాయిన్ అయ్యాను. వాళ్ళే నాకు సెకండ్ సిస్టర్ నేర్పించింది. మళ్ళీ యూఎస్ వెళ్ళాక అక్కడ కూడా ద టాప్ పాపులర్ 5th Avenue, సాక్స్ 5th Avenueలో అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ స్కూల్లో అక్కడ 600 బదులు ఒక 100 అవర్సే చేశాను నేను. ఎందుకంటే 100 అవర్స్కే నువ్వు టీచర్ కంటే బెస్ట్ ఉన్నావు, అవసరం లేదు ఇంకా చేయడము అని టీచర్ జాబ్ ఆఫర్ చేశారు నాకు. సో అప్పుడు నేను లేదు అప్పుడు నాకు వర్క్ పర్మిట్ లేదు, చేయడానికి అవ్వదు, ఓన్లీ కోర్సెస్ చేయొచ్చు నేను. సో ఇంకా అలా ఎలక్ట్రాలసిస్ కోర్సు, ఉన్న కోర్సులు అన్నీ
పీలింగ్వి, గ్లైకాలిక్ పీలింగ్ అని ఇలా అప్పుడు మైక్రోడెర్మాబ్రేషన్ లేటెస్ట్ ఉండే, అట్లా ఏవేవి ఉండేనో అవన్నీ నేర్చుకుంటూ వెళ్ళాను అప్పుడు న్యూయార్క్లో అంత బెస్ట్ ఉంటుంది కదా, అందరూ వచ్చి అక్కడే నేర్పిస్తారు. సో ఎవ్రీ వీకెండ్ వీక్ డేస్ వెళ్ళి నేర్చుకుంటూనే ఉండేదాన్ని. సో అట్లా నేను దాని తర్వాత ఫ్లారిడా మూవ్ అయ్యాను. అక్కడ కూడా నేర్చుకుంటూనే ఉన్నాను నాకు వర్క్ పర్మిట్ వచ్చే వరకు. ఒకసారి మా గ్రీన్ కార్డ్ వర్క్ పర్మిట్ వచ్చాక ఇంకా మన ఓన్ది ఓపెన్ చేసుకున్నాం. సో అట్లా నా జర్నీ వెళ్ళిందనమాట. సో అప్పుడు ఏదైనా కొత్తవి ఉంటే నాకు అక్కేళ్ళు కూడా ఇది ఉంది నువ్వు నేర్చుకో అంటే నేర్చుకొని మెషిన్స్ పంపడమో లేకపోతే వచ్చి ఇక్కడ నేర్పిడేమో అంటే వాళ్ళే ఇక్కడంతా వాళ్ళే చూసుకొని వాళ్ళే చేసేవాళ్ళు. నేనేమి ఊరికే అంత మట్టుకే నేను అడిగింది హెల్ప్ చేసేదాన్ని, ఏదైనా ప్రోడక్ట్స్ ఉన్న పంపిమన్నా చేసినా అంత మట్టుకే చేసేదాన్ని నేను. ఇంకా వాళ్ళే ఇక్కడ అన్నీ చూసుకునే వాళ్ళు, ఏదున్నా కస్టమర్ కేరు అన్నీ వాళ్ళే. ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా నాకు మొదటి నుంచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళని ప్రేరేపించడము కరెక్ట్ సేల్స్లో, ఇంకోటి వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ ఇవ్వడము, మోటివేషనల్ స్పీకర్ నేను డే 1 నుంచి కూడా. నేను ఈవెన్ అక్కడ కూడా మనకి యూఎస్లో కూడా ఈ స్కిన్ కేర్ ఎక్స్పోస్ ఉంటాయి కదా, వాటిలో స్పీకర్గా నన్ను బాగా పిలిచేవారు. సో నేను ద బెస్ట్ స్పీకర్ ఎవర్ నోన్ అని వాళ్ళు కూడా నాకు ఎప్పుడు స్పీకింగ్లో నాకు నెంబర్ 1 ఇచ్చేవారు. సో ఎవ్రీ ఇయర్ నన్ను అడిగేవారు, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఈవెన్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి పెరు చాలా కంట్రీస్ వెళ్ళాం నేను మా సిస్టర్స్ అట్లా పిలిస్తే. ఈవెన్ మేము బ్యూటీ ప్యాజెంట్లో పాల్గొన్నాం వేరే కంట్రీస్లో. అట్లా చాలా చేసాం మేము అప్పట్లో. అయితే అన్ని కంట్రీస్ కూడా నలుగురం కలిసి తిరిగేవాళ్ళం. ఏదన్నా ఉంటే ఎక్స్పోస్ అటెండ్ చేసేవాళ్ళం నలుగురం కలిసి. అట్లాగే అక్కడ ఇంకో 1 వీక్ ఉండే అన్నీ తిరిగేవాళ్ళం. రాత్రింబగళ్ళు అసలు హ్యాపీగా ట్రైన్స్లలో పడి అట్లా తిరిగేవాళ్ళం మేమే నలుగురం వెళ్ళేవాళ్ళం. సో అప్పట్లో అట్లా వెళ్ళడం అంటే ఈవెన్ అంటే పేరెంట్స్కి, హస్బెండ్స్కి అందరికీ క్రెడిట్ ఇవ్వాలి. మమ్మల్ని కూడా అంత ట్రస్ట్ చేసి పంపారు అంటే కూడా. సో మాకు సమ్ రీజన్ వీ హ్యాడ్ దట్ లిబర్టీ. సో వెళ్ళి అవన్నీ చేసేవాళ్ళము. అట్లాగే నా జర్నీ కంటిన్యూ అయిందనమాట. దాని తర్వాత నేను యూఎస్లో చిన్నప్పటి నుంచి నేను కొంచెం స్పిరిచువలే. అయితే ఈ బ్యూటీ ఫీల్డ్లో మాకు మొదటి నుంచి కూడా ఫైనాన్షియల్ ఇష్యూ అంటే ప్రాబ్లం అంటూ లేదు. నాకైతే హార్డ్లీ ఐ ఫేస్డ్. ఫస్ట్లో నాన్న మున్సిపల్ కమిషనర్, మా అమ్మ కూడా అన్నీ నేర్పించేది ఇంట్లో. మామూలుగా అయితే అలాంటి పొజిషన్స్లో ఉంటే ఇంట్లో హెల్పర్స్ ఉంటారు, ఏ పని మనం చేయనియరు కదా. మా అమ్మ అట్లా కాదు, అన్నీ ఏ పనులు వద్దనేది అన్నీ అమ్మ చేసుకునే ప్రతి ఒక్కటి మమ్మల్ని పెట్టుకునేది అనమాట. సో మాకు అన్నీ నేర్పించింది. మీరు అసలు ఇలా పలారం కాదు, ఎంత ఇంట్రికేట్ భక్షాలు అంటే కూడా వీ నో హౌ టు డూ ఇట్ బికాస్ షీ టాట్ us. సో అట్లా మమ్మల్ని ఒక చాలా అంటే స్ట్రాంగ్ ఉమెన్గా పెంచిందనమాట. ఏదున్నా మేము టీవీఎస్ మీద అలా వెళ్ళి నూనె తేవడం కాదు, అలాగే ప్రతి పని మాతో చేయించేది. ఇంకోటి ఏ కోర్సెస్ అయినా మమ్మల్ని జాయిన్ చేసేది. కరాటే కాదు, ఇంటీరియర్ డెకరేషన్ కాదు. అప్పట్లో నేను ఈవెన్ డిఫరెంట్ కోర్సెస్ అంటే ఎవ్వరు కని విని అనగాని హిప్నటిజం కూడా నేర్చుకున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. మా అమ్మ ఏది చూసినా వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళకి అన్నీ రావాలి, ఏ పని రాకుండా ఉండొద్దు. అట్లా వంటలు కాదు, నేను చేయడం కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను నా చదువు. దాని తర్వాత డిగ్రీ చేశాను. దాని తర్వాత మళ్ళీ యూఎస్లో ఇవన్నీ చేశాను అనమాట. సో నాకు ఇంగ్లీష్ అంత గ్రేట్ వచ్చేది కదా. నేను తెలుగు మీడియం నుంచి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళా. సో కొంచెం ఇన్సెక్యూరిటీగానే ఉండేదాన్ని నేను. ఒకసారి స్కూల్లో అమెరికాలో జాయిన్ అయ్యాక నాకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చింది. అప్పటి వరకు నాకు అంత రాదు. అంటే నాకు కొంచెం కాలేజీలో కూడా ఇంటర్మీడియట్లో భయంగానే ఉండేదాన్ని, ఎందుకంటే భాష రాదు కాబట్టి. సడన్గా ఒక లాంగ్వేజ్ చేంజ్ అయ్యాం కాబట్టి. సో కాకపోతే స్కూల్లో మటుకు నేను తెలుగు మీడియం ఉన్నప్పుడు కేశవ మెమోరియల్ స్కూల్, అక్కడ ప్రెసిడెంట్ నేను. సో మొదటి నుంచి కూడా ఆ స్పీకింగ్ అది బాగా ఉండేది. మొదట్లో కొంచెం టెన్షన్ అనిపించేది, కానీ తర్వాత అలవాటైపోయి 10th క్లాస్లోనే ఐ గాట్ యూస్ టు దట్ ఆ స్పీకింగ్ ఎబిలిటీ. సో అట్లా నా జర్నీ వస్తూ అమెరికాకి వెళ్ళాను నేను. మా హస్బెండ్ కార్డియాలజిస్ట్, యూఎస్లో ఫ్లారిడాలో ఉంటాం మేము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఒకటి ఓపెన్ చేశాము. దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి మూవ్ అయితే అక్కడ ఓపెన్ చేశాను. సో నేను ఇప్పుడు కొంచెం టైంపాస్ లాగానే చేస్తాను నేను దాన్ని. నా కెరీర్ నా టైంపాస్ అయిపోయింది. ఆధ్యాత్మికము మెయిన్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 12 to 14 hours per day ఆధ్యాత్మికంలో పనిచేస్తాను. ఆధ్యాత్మికంలోకి వెళ్లే ముందు నాకు అందానికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అనురాధ గారు, అన్నపూర్ణ, అనుపమ, తర్వాత అనిరుద్ధ, మీరు నలుగురు.
అసలు మీరు ఈ బ్యూటీ బిజినెస్లోకి వచ్చే టైంకి పెద్దగా కాంపిటీషన్ లేదు. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కాంపిటీషనే. ఇప్పుడు కూడా మీరు బిజినెస్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? మీకు వస్తున్న హర్డిల్స్ కావచ్చు, లేదంటే కొత్త కొత్త టెక్నిక్స్ని మీరు ఎలా నేర్చుకుంటున్నారు? అంటే మనకి మొదటి నుంచి అంటే ఆల్మోస్ట్ 30 years నుంచి 82 నుంచి ఉన్నాం కదా మనము. మనకి మన క్లయింటేల్ ఉన్నారు హూ ట్రస్ట్ అస్. సో వాళ్ళు ఆ క్లయింటేల్ మనం తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళారు కదా. సో మనకు కంటిన్యూస్గా మీడియా అవసరము అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళకే మనము ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది, ఇది ఇంకా బాగుంటుంది అంటే చేయించేసుకుంటారు కదా. సో మనకు అలా ఉన్నారు. ప్లస్ మనం ఇప్పుడు నేను చేసే వర్క్లో కూడా అందరికీ అన్నీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి జాబ్స్, ఇప్పుడు మన అనూస్లో జాబ్స్ ఏ ఉమెన్ వచ్చినా మనకి మేజర్గా ఏంటంటే మనము ఉమెన్కి జాబ్స్, ఉమెన్ మెన్ అయినా కూడా జాబ్స్ ప్రొవైడ్ బాగా చేస్తాం మనం. అంటే చాలామంది వర్క్ చేస్తారు కదా. సో మన కోవిడ్ అప్పుడు కూడా ఏవైతే ఓకేగా నడుస్తున్నాయో అవన్నీ క్లోజ్ చేసి దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. దాంతో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అన్ని లొకేషన్స్ బాగున్నాయి, బాగా నడుస్తున్నాయి. ఇంకోటి మనకి నేను అన్నట్టుగా మన క్లయింటేలు మనని ఎవరైతే ట్రస్ట్ చేస్తారో మొదటి నుంచి ఆ క్లయింటేలు మనకు బాగా వస్తున్నారు. అందుకని మనం పెద్దగా ఊరికే ఎందుకు మీడియా కూడా బాగా చేంజ్ అయింది. ఇప్పుడు మ్యాగజైన్స్ నుంచి వీటికి వచ్చాము. ఇవి కూడా ఎట్లా అయిపోయినాయి అంటే టూ మెనీ అయిపోయాయి. ఎందులో ఇస్తే ఏంటి అన్నట్టుగా మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది. సో ఎక్కువ సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నాము. చేసేసి మనకు వచ్చే క్లయింటేల్, మనకు మొదటి నుంచి మనం ట్రస్ట్ చేసే క్లయింటేల్, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ గుడ్. మనం కూడా థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ అనమాట. అనిరుద్ధ గారు అనుమాగా ఎలా మారారు? ఆధ్యాత్మికత వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? నాకు యాక్చువల్లీ 11 years తర్వాత బేబీ కిడ్స్ పుట్టారనమాట. సో నేను IVF అని అన్నీ చేయించుకున్నాను. దాంతో చాలా ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఈ ట్రీట్మెంట్స్ అనమాట. రోజు ఒక ఇంజెక్షన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు ఒక్కోసారి మేము అక్కలతో యూరోప్ అటు వెళ్తే మధ్యరాత్రి లేసి ఇంజెక్షన్, అంటే ఆ టైంకే తీసుకోవాలి కదా, మధ్యరాత్రి లేసి నేను తీసుకునేదాన్ని. అంత ఏమవుతుందంటే ఈ IVF ఇలా తీసుకున్న ఉమెన్ కూడా పాపం చాలామంది సడన్గా హాట్ ఫ్లాషెస్, కోల్డ్ ఫ్లాషెస్, మొత్తం అన్నీ మనలో ఉన్న అన్ని హార్మోన్స్ అన్నీ చేంజ్ అయిపోయి ఇరిటేటింగ్గా తయారవుతాం. ఫేస్ కూడా ఒక ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట మనకి. అంటే అసలు మనకు తెలియదు అంటే అంత ఇరిటేటింగ్ ఫేస్ పెట్టాను ఎవరినో ఏమైనా అంటున్నాను కూడా నాకు తెలియదు అనమాట. అలాంటి స్థితిలోకి వస్తారు. నేనే కాదు, చాలామంది ఎవరెవరైతే గోత్రు అవుతున్నారో ఉమెన్ని చూస్తున్నా నేను, దే ఆర్ గోయింగ్ త్రూ హెల్. కానీ అది హస్బెండ్స్కి అర్థమవుదు, ఇల్లాస్కి అర్థమవుదు, ఇంకేదో అంటే ఆ ఉమెన్ ఫాల్ట్ వల్ల ఆమెకు పుట్టట్లేదు, ఏమా ఇంకా కానట్లేదు అన్నట్టు ఇంకొకలాంటి ప్రెషరైజ్డ్ అంటే అందరూ అనట్లేదు, నేను జనరల్గా సొసైటీ చెప్తున్నా నేను. సో ఇంకా అంటే వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి, వాళ్ళ బాడీ కాదు కదా. ఇప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉమెన్ వాట్ షీ గోస్ త్రూ షీ నోస్ బెటర్. అది కూడా ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ డిఫరెంట్లీ. కొందరికి స్టమక్ పెయిన్ ఉంటుంది, కొందరికి ఉండదు, కొందరికి అసలు ఏమీ ఫీలింగ్ ఉండదు, కొందరికి అసలు అప్పుడు ఇరిటేటింగ్ ఉంటుంది, నడవరాదు కూడా. సో ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు. యాజ్ ఎ ఉమెన్గా కూడా ఇంకొకరు ఏం గోత్రో ఏంటో నాకు తెలియదు కదా. సో వీళ్ళకి పాపం తెలియక అంటారు, ఇంకా వాళ్ళు ఇంకా ఇరిటేట్ అవుతారనమాట. సో లాట్ ఆఫ్ ఉమెన్ గోస్ త్రూ దోస్ సెక్షన్స్. సో దెర్ ఆర్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, వాట్ ఐ వెంట్ త్రూ. నేనైతే ఏమేమైతే గోత్రూ అయ్యానో ఈ ప్రాసెస్లో, నా లైఫ్ జర్నీలో, ఇప్పుడు ఇదంతా గోత్రూ అయ్యేటప్పుడు నాకేమైంది, మెమరీస్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఒకసారి నాకు 3 పిల్లలు పుట్టారు. యాక్చువల్లీ నాకు ట్విన్స్, ఒక పెద్ద అబ్బాయి. సో 3 పిల్లలు. నాకు మొదటి నుంచి 3 పిల్లలు కావాలి, ట్విన్స్ కావాలనుకున్నా, 3 సాధించా ఫైనల్గా. సో నాకు ఆల్మోస్ట్ 38కి మా ట్విన్స్ పుట్టారు. సో ఇది అయ్యాక నాకు అరౌండ్ 40లో సడన్గా మెమరీ ఇష్యూ అయింది. ఎంత అంటే ఇంకా సివియర్. సో నెక్స్ట్ మినిట్ గుర్తుండదు నాకు, అంత సివియర్ ఉండేది. నాకు భయం వేసింది, 3 కారులో పెట్టి దిగుతానా నేను, దెర్ ఇస్ అ హై ఛాన్సెస్ ఆఫ్ సంథింగ్ కుడ్ హ్యాపెన్. ఆ స్ట్రెస్తో నాకు ట్యాబ్లెట్స్ పనిచేయలేదు, ఇంకా వర్స్ట్ అయింది ట్యాబ్లెట్స్తో. సరే అని నాకు తెలుసు ఆధ్యాత్మికంలో ఏదో ఉండాలి, ఇందులో సమ్ రెమెడీ విల్ బి దేర్ న్యాచురల్లీ అని, కానీ నాకేంటో తెలీదు అప్పట్లో. సో ఇది ఎప్పుడు యూర్ టాకింగ్ అబౌట్ 18 years ago. సో అయితే కూర్చొని నేను హనుమంతుని బాగా నమ్ముతాను, నేను తల్లిలాగా ఆయనని ప్రే చేస్తాను అనమాట. అయితే ఆయన్ని పట్టుకుని, మీ అమ్మ అడుగుతుంది చేయవా అంటూ గట్టిగా పట్టుకున్నా, నువ్వు నాకు ఇది చూపి దారి అని. అప్పుడు మా ఒక ఆంటీ వచ్చి, ఆవిడ ఆంకాలజిస్ట్, ఆవిడ వచ్చి మా ఇంటి దగ్గరే అమృత యోగా అని ఇన్స్టిట్యూట్ వెళ్తున్నా, యోగ నిద్ర అని మెడిటేషన్, స్లీప్ బేస్డ్ మెడిటేషన్, అది విష్ణు ఇలా పెట్టుకుని చేస్తాడే యోగ నిద్ర అని, అదనమాట. అది నేను చేస్తున్నా వస్తా, అది అంటే దానికి కాదు, వారు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నా, నువ్వేమన్నా వస్తావా అంటే నేను లేదులే యోగా ఇంట్రెస్ట్ పెద్ద లేనులే అన్నా.
అయితే వారు పొయ్యి వచ్చాక చెప్పారు నాకు ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి, వాట్ షీ ఎక్స్పీరియన్స్డ్, వాట్ దే టీచ్. అది బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ ఒక మెడిటేషన్ నేర్పించేది. నాకు అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే అని ఒకరోజు వెళ్ళి అందులో ఉన్న గురువుని అడిగా, నాకు ఈ ఇష్యూ ఉంది, ఏం చేయాలి అంటే ఆయన అన్నారు, మాకు నెక్స్ట్ మంత్ 10 డేది యోగ నిద్ర సెషన్ ఉంది, అది నీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మోస్ట్లీ యువర్ మెమరీ కమ్స్ బ్యాక్ అని చెప్పాడు. మెమరీ కమింగ్ బ్యాక్ ఈజ్ నాట్ ఈజీ కదా. కానీ మర్చిపోతున్నారా మీరు అన్ని మతిమరుపు లాగానా? మతిమరుపు కాదు, ఇప్పుడు మీకు ఇంకో 10 minutesలో షూట్ చేద్దామని అపాయింట్మెంట్ ఉంటే అది గుర్తుండదు నాకు. మొత్తం రెడీ అయ్యి కార్లో కూర్చుంటాను, గుర్తుండదు నెక్స్ట్ మినిట్. అంత సివియర్ అయింది నాది. అంటే మామూలుగా అయితే కొద్దిగా మతిమరుపు నుంచి టాబ్లెట్లు వేసుకుంటే అది వర్స్ట్ అయిపోయింది. సో పిల్లల్ని మర్చిపోయి ఇంకో వెళ్ళిపోవచ్చు, కారులో మర్చిపోయి దిగొచ్చు, మేజర్ నాకు ఆ కన్సర్న్ ఉండింది. సో వెళ్ళి ఆయన అడిగితే ఆయన అన్నాడు, అది చెయ్యి నువ్వు, అది టీచర్ ట్రైనింగ్ యోగ నిద్ర. అది ఫస్ట్ 4 days ఏమో రెగ్యులర్ మన కోసం ఉంటుంది, తర్వాత 5 days ఫర్ 6 days టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. నేను మొత్తం 10 days కావాలి నాకు టీచర్ ట్రైనింగ్ అనేసి జాయిన్ అయ్యాను నేను. అయితే అందులో నాకు 3rd day అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్తో నా మెమరీ మొత్తం బ్యాక్ వచ్చింది ఒకటేసారికి. అది నా సోల్ బయటకు వచ్చింది. నేను అన్నా కదా మీకు ఒక సిల్వర్ కార్డ్ మనతో ఉంటుంది సోల్కి, ఆ సోల్కి మన కనెక్షన్ ఒక సిల్వర్ కార్డ్ అంటారు, అది ఉంటుంది అనమాట, వెండి తీగ అంటారు. ఆ తీగ కనెక్షన్తో మళ్ళీ మన బాడీకి ఎప్పుడంటప్పుడు అది వచ్చేయచ్చు. మీ ఆత్మని మీరు చూసారా? ఆత్మని మనం చూడరాదు, నేనే ఆత్మనైనప్పుడు నాది నేను ఎట్లా చూసుకుంటా? వేరే వాళ్ళది చూడొచ్చు. నా బాడీని చూసాను. ఓకే, బాడీ నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇవన్నీ టెంపరీ ఇప్పుడు తెచ్చుకున్నవి. ఆత్మ నేను. ఐ నో దిస్ ఇట్స్ లిటిల్ కన్ఫ్యూజింగ్. మనందరం మన బాడీ ఇది నేను అనుకుంటా, ఇది నేను కాదు, ఇది టెంపరీ తెచ్చుకున్నా, ఇది ఒక తొడుక్కునే వస్త్రం అని చెప్తాడు కదా కృష్ణ. అవునండి. సో దీన్ని నేను బయటకు వచ్చాక పైనుంచి చూసుకున్నాను అనమాట, పడుకొని ఉన్నా నేను. సో అందరిని అడుగుతున్నాను, నాకు లెగోరాని రావట్లేదు, ఎందుకంటే అంత సోల్ లేదు కదా, సోల్ లేకపోతే ఎట్లా లెగుస్తా? అందరినీ సోల్ వెళ్ళి అడుగుతుంది ఒక్కొక్కరిని. సోల్ వాళ్ళకి కనిపించదు, నేను అడిగేది వాళ్ళకి వినిపించదు, కానీ నాకు అది తెలీదు. సో నాకు తెలీదు వాళ్ళకి వినబడట్లేదని, నేను అడిగేది నేను కనబడట్లేదని నేనే అడుగుతున్నా అనుకున్నాను నేను. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను వెళ్ళి అందరిని, మా ఆంటీ పక్కన ఉండింది, మా ఆంటీ ఆ మ్యాట్ని రోల్ చేసుకుంటుంది. ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను లెగో రావట్లేదు, హెల్ప్ చేయరా అన్న. ఆంటీ ఏం పట్టించుకోలేదు, క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. అట్లా 5-6 ఎవరినన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు, మరి నేను ఎట్లా? అందరు వెళ్ళిపోయారు. అయ్యో అందరు వెళ్ళిపోయారు. అప్పుడు అది బ్రేక్ఫాస్ట్ టైం, పొద్దున, అది ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ నాకు అలా అయింది. అయితే ఎలా అని ఆలోచిస్తున్నా, మళ్ళీ అనుకున్నా ఇట్స్ ఓకే, లెగో రాకపోతే ఏమవుతుంది, ఇట్స్ ఓకే, మేబీ 1 గంట ఇక్కడే ఉంటా, ఇట్స్ ఓకే, 2 గంటలు ఉంటా, ఇట్స్ ఓకే అని నేను ఎప్పుడైతే కామ్ అయిపోయి ఇట్స్ ఓకే అని ఒక 2 steps బ్యాక్ వేసాను, అప్పుడు సోల్ రాగలిగింది, ఎనర్జీ. చూడండి, ఎప్పుడైనా మన టెన్షన్లో ఉంటే ఏ పని కాదంటారు చూడండి, ఇది నిదర్శనం దానికి. నాకు ఇందులో ఏం నేర్చుకున్నాను అంటే, ఏదైనా కూడా రిలీజ్ చేసుకొని కామ్గా ఇట్స్ ఓకే అని దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది రిలీజ్ అయిపోద్ది అన్నది నాకు అక్కడ నేర్చుకున్నా. మీరు చెప్తుంటే నాకు సినిమా చూసినట్టుగా ఉంది. అంటే చాలామంది చనిపోయిన తర్వాత కూడా ఆత్మ వెళ్ళిపోతుంది మిగతా జనాల్ని, ఆ నలుగురు సినిమాలో బాగా చూపించారు. చుట్టూ ఉన్న జనాల్ని పిలవడము, వాళ్ళని అరవడం, ఏడవడం, ఇవన్నీ ఎవరికి కూడా వినిపించవు. నిజమేనా? ఇదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అవన్నీ కరెక్టే, బతికుండగానే. అవన్నీ కరెక్టే. నేను అంటే నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకు అన్నీ కూడా క్లారిటీ కనిపించేవి. అంటే ఈ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎవరు మాట్లాడినా వాళ్ళ మీనింగ్ ఏంటి, వాళ్ళు ఏ ఆరాలో ఉన్నారు, వాళ్ళు ఏ లెవెల్లో, అంటే వాళ్ళ ఆత్మ లెవెల్ ఏంటి, ఎందుకోసం ఇది జరుగుతుంది, వాళ్ళు ఏం నేర్చుకోవడానికి అది జరిగింది, ఎందుకోసం అలా మాట్లాడుతున్నారు, ఎందుకు కోపం వస్తుంది, లేకపోతే ఏమన్నా లోగో చూస్తే ఈ లోగో ఎందుకు పెట్టారు, ఏం మీనింగ్తో పెట్టారు, ఎంత మీనింగ్ ఉంది డీపర్, లేకపోతే ప్రతి మాటలోంచి అబద్ధం నిజం అనేది క్లారిటీగా అనిపించేది. సో ఇప్పుడు మనం చూసే అన్ని నిజాలు కావు, మాట్లాడేదంతా నిజం కాదు, వేరే వాళ్ళు చెప్పేదంతా నిజం కాదు, వినేదంతా నిజం కాదు, అది క్లారిటీగా అయ్యేది నాకు మొదట్లో. సో అప్పుడు ఆ గురువు గారికి వెళ్ళి చెప్తే ఆయన అసలు నాకు అదేంటో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లెగో రాలేదో అర్థం కాలేదు. ఆయన వెళ్ళి చెప్తే ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, ఇది నీకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయింది. అయితే నాకు ఇలా ఆకులు కూడా డిఫరెంట్ కలరు, పూలు డిఫరెంట్ కలరు, పూలు లిటరల్లీ నాతో మాట్లాడుతున్నట్టు, అసలు పక్షులు కాదు అన్నీ. ఈవెన్ నేను మెడిటేషన్ చేసుకుంటే కూడా 1000 కొద్ది పక్షులు వచ్చి ఉంటాయి నా ముందు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇన్ని పక్షులు ఎందుకు ఉన్నాయి అన్నట్టుగా. పాములు వస్తాయి మా ఇంటి చుట్టూ, అసలు పిచ్చి పిచ్చి పాములు వస్తాయి. సో ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీ చక్రాస్, ఎస్పెషల్లీ థ్రోట్ చక్ర ఓపెన్ ఉంటే
ఆటోమేటిక్గా చాలా పాములు మీకు అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సద్గురు అంటాడు కదా, నేను చేసేటప్పుడు మాకు మొన్న చేసేటప్పుడు కూడా పాము వచ్చింది. ఒక ఆమెను టచ్ చేసి అక్కడే కూర్చుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ కర్మ రిలీజ్ చేయడానికి కూడా అవి వచ్చి చేసిపోతాయి, అంటే మనలో ఎనర్జీ ఇచ్చి వెళ్తాయి అన్నమాట. సో అది ఇచ్చి అక్కడ కొంతసేపు ఉండి వెళ్ళింది. పిల్లలు చూసి మేమందరం అంటే నేనేమో చేపిస్తున్నా, అందరేమో మెడిటేటివ్ స్టేజ్లో ఉంటారు. ఆమె కూడా కళ్ళు మూసుకుని ఉంది, ఆవిడ కూడా చూడలేదు. తర్వాత ఎందుకో తనకేదో టచ్ చేసినట్టు ఇదవుతుంది అని మెల్లిగా అనుకుందంట ఆవిడ. మళ్ళీ పిల్లలు చెప్పారు, ఇట్లా ఒక స్నేక్ వచ్చి నీతో ఉంది, ఇది చేసింది అని. సో స్నేక్స్ రావడం అనేది నార్మల్ మనం ఈ టైప్ ఆఫ్ హీలింగ్ చేసేటప్పుడు. సో అట్లా మనకి అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ నాకు. సో వారిని అడిగితే వారు అన్నారు, నువ్వు అంతకుముందు జన్మలో చేసి వచ్చావు, ఆల్రెడీ యువర్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మెడిటేషన్లోకి వెళ్ళావో థర్డ్ డేనే నీకు మళ్ళీ ఆ స్టేజ్లోకి వెళ్ళావు అని చెప్పారు. నేను అప్పుడు ఓహో అనుకున్నా. నాకు అప్పటికీ అది సోల్ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్. ఐ విష్ ఐ న్యూ. ఒకసారి అట్లా మనం తెలిసి కనుక బయటకు వస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, చంద్రమండలానికి వెళ్ళొచ్చు, సూర్యమండలానికి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఆస్ట్రల్ ఇన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, మనం సోల్గా వెళ్ళి అన్ని చూసి రావచ్చు అక్కడ ఏముందని. అనిరుద్ధ గారు, ఓ వ్యక్తి చనిపోతే ఆత్మగా మారతాడా, దెయ్యం భూతంగా మారే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే అందరూ కాదు, ఎవరికైతే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 అటాచ్మెంట్స్. అంటే పిల్లలంటే ఓవర్ ఉంటుంది చూడండి, కొందరికి బాగా పిచ్చిలాగా చేస్తారు చూడండి. ఈవెన్ తల్లిదండ్రులు అంటే పిచ్చిలాగా చేస్తారు. వాళ్ళు ఉండే ఛాన్స్ ఆర్ వెరీ హై. ఈవెన్ మీకు నగల మీద ఓవర్ పిచ్చున్నా, చీరల మీద ఉన్న, డబ్బు మీద ఉన్న ప్రీతి. ఇప్పుడు కొంతమంది వాళ్ళు డబ్బు బాగా సంపాదించి అక్కడ దాచిపెడతారు. సడన్గా చనిపోయారు అనుకోండి, వాళ్ళు పైకి వెళ్తారా? వెళ్ళరు. ఈ పిల్లలకి చెప్దాము అని ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఏమవుతారు, ఒక 12 days తర్వాత, 12 days గ్రేస్ పీరియడ్ వాళ్ళకి వెళ్ళిపోవడానికి. 12 days తర్వాత వాళ్ళని మనం నెగిటివ్ ఎనర్జీ అంటాం, అంటే దయ్యం అంటాం, లేకపోతే భూతం అంటాం. ఇవన్నీ ఈ దయ్యం భూతం ఎప్పుడు అవుతుందంటే బాగా ఎండ్లు ఇక్కడే ఉండిపోతే అవుతుంది. దాని తర్వాత రక్త పిశాచి కూడా కావచ్చు. వాళ్ళు పాతాళ లోకానికి కూడా వెళ్ళిపోతారు ఒక్కోసారి. సో వాళ్ళ ఎనర్జీస్ని బట్టి వాళ్ళు చేసే వర్క్ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మొన్న కోవిడ్ అప్పుడు చాలామంది ఇక్కడే ఉన్నారు చనిపోయిన వాళ్ళు. చాలా అసలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది. అందరు కొట్లాడుకోవడము, ఆర్గ్యూలు చేసుకోవడము, పిల్లలు కూడా ఇరిటేట్ అవ్వడము, ఇదంతా బికాజ్ ఆఫ్ దోస్ ఎర్త్ బౌండ్ సోల్స్. అంటే ఎర్త్ బౌండ్ సోల్స్ అంటాం మేము, అంటే భూమికి బంధం ఉన్న ఆత్మలు అంటాం. అంటే వాళ్ళ లోకానికి వెళ్ళవు, ఇక్కడే బంధం, ఇక్కడే ఫీల్ అవుతారు. నా కొడుకు ఇంకా సెటిల్ కాలేదు, నా పిల్లలు చిన్నగా ఉన్నారు, అటాచ్మెంట్స్లో ఇక్కడే ఉండిపోతారు. 90% అటాచ్మెంట్సే, దాన్ని అటాచ్మెంట్ అంటాం. అంటే మోహం. కృష్ణుడు చెప్తాడు కదా, ప్రేమ వేరు మోహం వేరు అని. అవునండి. సో మోహమేమో అతిగా ఉండేదని మోహం అంటాం. ప్రేమ అంటది నా కొడుకు ఇంత కష్టపడి చదువుకున్నాడు అంటది ప్రేమ. మోహం అంటది నేనే నా కొడుకుని కష్టపడి చదివించిన అంటది. అన్నీ నేను క్రెడిట్ తీసుకుంటా, అది మోహం. అదే దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ మోహాలు ఉంటాయో, అటాచ్మెంట్స్ ఉంటాయో, లేకపోతే సడన్గా చనిపోతారు. సడన్గా చనిపోతే అయ్యో ఇక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ ఉంది, నేను ఏం చెప్పలేదు, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆమె వర్క్ చేయలేదు, ఇప్పుడు నాకు ఎన్ని అప్పులో తెలియదు, ఎంతమంది నాకు ఇచ్చేది ఉందో తెలియదు, నేను అవన్నీ చెప్తాను ఉండిపోతారు. సో పాపము చెప్పడానికి ట్రై చేస్తారు. మీరు ఈ మూవీస్లో చూసినట్టుగా వచ్చి మీకు 12 days కష్టపడతారు. మీ డ్రీమ్స్లోకి వచ్చి చెప్తారు. దే క్యాన్ డూ దట్. మీ డ్రీమ్స్లోకి వచ్చి మీతో మాట్లాడే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో కాకపోతే ఆ డ్రీమ్స్ని కూడా మీరు పట్టించుకోరు. ఓసారి అంటారు, మా అంకుల్ వచ్చి నన్ను ఫుడ్ మన ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి తిందాం రారా అని పట్టుకెళ్ళారు, ప్రేమతో అట్లా చేశారు అనుకుంటారు, నేనంటే ఇష్టం అనుకుంటారు. కాదు, మీరు భౌతికమైనవి అడిగితే, ఫుడ్ వాటర్ ఇట్లాంటివి అడిగితే వాళ్ళు ఇక్కడే ఉన్నారని అర్థం. ఆత్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఫుడ్ ఇవి అడగరు, ఎందుకంటే శరీరంతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఆత్మపరంగా ఉంటారు. ఆత్మ చాలా హైలా ఉంటుంది, కానీ ఇక్కడ నెగటివ్ సోర్స్ ఆఫ్ ఆత్మ కాబట్టి వీళ్ళు ఆ జ్ఞానంతో ఉండరు. ఎంతసేపు భౌతికంగా వాళ్ళు బతికినప్పుడు ఉండే మెమరీస్తో ఏదో చేద్దామనే తపనతో ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎందుకు నెగిటివ్ దయ్యం అనే వర్డ్ ఎందుకు వాడతామంటే 12 days తర్వాత వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీగా మారినప్పుడు దాన్ని వర్డ్ దయ్యం అంటాం. అట్లాగే ఇప్పుడు వీళ్ళని మనం కనుక పంపించకపోతే వాళ్ళను ఇక్కడనే ఉంటారు. కొన్ని యుగాలు ఉంటాయి ఇక్కడే, 100 సంవత్సరాలు, 200, 300, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇక్కడే ఉంటాయి. సో అవి ఓల్డర్ దే ఆర్, ద మోర్ నెగిటివ్ దే ఆర్. ఎంత ఓల్డ్ అయిన కొద్దీ అంత నెగిటివ్ అవుతూ ఉంటాయి అవి. సో అందుకని మనం అందరం కలిసి వాటిని పంపించేసేయాలి. చాలా ఈజీ టెక్నిక్ పంపడం. అది మేము ఈ 3 day రిట్రీట్లో కొంతమందికి లోపల ప్రవేశిస్తాయి.
ఒక వ్యక్తి ఒంట్లో కానీ ఒక ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ లేదా దెయ్యం ఆత్మ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? సో ఇప్పుడు మన ఇంట్లల్లో ఒకవేళ కనుక అందరూ కొట్లాడుకుంటున్నారు అనుకోండి, హస్బెండ్ వైఫ్ మామూలుగా అయితే బాగుంటారు, సడన్గా హస్బెండ్ బిహేవియర్ వైఫ్ బిహేవియర్ చేంజ్ అవుద్ది, లేకపోతే అంటే అన్నెసర్లీ అపోహలతోని కొట్లాడుకుంటారు, ఆర్గ్యూ ఎక్కువ ఉంటుంది, గట్టి హై పిచ్తో ఆర్గ్యూ ఉంటుంది. ముందు ఎప్పుడు ఉండేది కాదు లాస్ట్ 20 yearsలో, కానీ ఇప్పుడు 3 months నుంచి ఉంటుంది అనుకోండి, 3 years నుంచి ఉంటుంది. అలా కాకుండా పిల్లలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎక్కువ ఫ్రెండ్స్తో రాత్రి తిరుగుతున్నారు, మీరు చెప్పినట్టు వినట్లేదు, ధైర్యంగా అంటున్నారు. అవన్నీ ఇంట్లో ఎర్త్బార్న్ సోల్స్ ఉంటే, ఈ యొక్క భూమికి బంధం ఉన్న ఆత్మలు ఉంటే అలాంటి ఎనర్జీస్ ఉంటాయి. సడన్గా మొత్తం చేంజ్ అయిపోతుంది ఎన్వైరన్మెంట్. ఎప్పుడైతే వాళ్ళు తీసేసుకుంటారో మనం ఇట్లాంటి రిట్రీట్స్లో ఒక 30 minutesలో 1 hourలో తీసేసుకోవచ్చు, ఒక్క సెషన్లో తీసేసుకోవచ్చు టుగెదర్ ఉన్నప్పుడు ఎనర్జీస్. అంటే ఎవరి ఇంట్లో ఎవరి ఒంట్లో ఏ ఎనర్జీ నెగిటివ్ ఉన్నా గానీ మనమే తీసుకోవచ్చా? మనం అంటే టెక్నిక్ చెప్తాము. ఎందుకంటే చాలా మంది పూజారులని, క్షుద్ర శక్తులు, తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఫేక్ వాళ్ళు. మనమే ఎలా హీల్ చేసుకోవాలి? అది మీకు ఇప్పుడు పూజలలో ఏమవుతుందంటే, ఇప్పుడు మీలోంచి తీస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది అది. మళ్ళీ ఒక 1 weekలో మళ్ళీ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం లో ఎనర్జీస్తో ఉంటాం. అట్లా కాదు, అది పూజలు మంత్రాలు తాంత్రికాలతో తీసినా మళ్ళీ వస్తాయి. ఈవెన్ మీరు అగరబత్తి గంటతోని ఉండవు, ఇంట్లో వెళ్ళిపోతాయి, అది ఆపే కానీ మళ్ళీ వస్తాయి. అగరబత్తికి గంటకి అంత శక్తి ఉంటుందా? మరి రోజు ఎందుకు మీకు హారతి గంట అని చెప్తారు? ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ చేంజ్ అవ్వడానికి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకు దేవుడికి దీపం పెట్టాలి? అది అంటే ఆ శక్తి, ఆ దీపం అనే శక్తి మనల్ని రక్షిస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ మధ్య మెడిటేషన్స్ అవసరం లేదు అంటున్నారు. దేని శక్తి దానికి ఉంటుంది. ఆత్మశక్తే, దీపాల శక్తి దీపం, ఒక వెలుగు శక్తి వెలుగే, ఒక కర్పూరం శక్తి కర్పూరమే. నేనేమంటా అంటే దేని ఎనర్జీ అది, ఏది మానుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి కొంతమంది బాగా ఇష్టంగా పూజలు చేస్తారు, కానీ పూజ కంటే మెడిటేషన్ హయ్యర్ లెవెల్. ఎందుకంటే మెడిటేషన్లో మీరు భగవంతుని చూడొచ్చు, పూజలో మీకు ఏమవుతుందంటే కళ్ళు తెరిచి ఆలోచనల్లో చేస్తూ ఉంటాం కాబట్టి అంత డీపర్గా కనెక్షన్ అవ్వదు. మంత్రాలు అలా చదువుతూ ఎంతమంది ఆ భగవంతుని స్టోరీ ఫీల్ అవుతూ మంత్రాలు చదువుతూ ఆయనలో లీనం కాగలుగుతారు. అట్లా అని మెడిటేషన్లో కూడా అందరు కాలేరు, అయిన వాళ్ళకి ఆయన దర్శనాన్ని ఈజీగా పొందవచ్చు. సో ఇది చాలా డిఫరెన్స్. ఇది ఇంకొక మెట్టు, పై మెట్టు. సో వీళ్ళు ఏం చెప్తారంటే చాలామంది, ఇంకొక మెట్టుకు నువ్వు ఎక్కినప్పుడు కిందిది ఎందుకు నీకు అని, అందుకని పూజలు వద్దంటారు. బట్ నేనంటాను, మీకు అది తృప్తి చెందితే, మీకు అది హ్యాపీనెస్ ఇస్తే, మీకు అది కాన్ఫిడెన్స్ని ఇస్తే అది చేయండి, ఇది చేసుకోండి, ఏముంది అందులో. నైట్ పడుకునేటప్పుడు ఇది చేసుకోండి, పొద్దున్న లేసినాక దీపాలు పెట్టుకుని చేసుకోండి, అది మీకు వెలిగే, అది మీకు ఆత్మకు శక్తినిస్తుంది. ప్రతి ఒక్కటి డిఫరెంట్ వేస్గా శక్తినిస్తుంది. సో నేను ఏది కూడా వద్దన్నా, ఎందుకంటే ఎవ్రీ సోల్ పర్పస్, ఎవ్రీ సోల్ డిజైన్, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ డిజైనింగ్ ఉంటుంది అనమాట. ఆ డిజైన్ ప్రకారమే వాళ్ళు వెళ్తారు ముందుకి, అందుకని వాళ్ళని ఓకే అంటాను. సో వాళ్ళ లోపల ఉన్న సోల్స్ గురించి మీరు అంటే, అవి ఎందుకు ఎంటర్ అవుతాయి అంటే, మనం ఎప్పుడైతే లో వెళ్తామో, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఏదో ఒక స్ట్రెస్ వస్తుంది సడన్గా లైఫ్లో, మనకి ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటుంది, సడన్గా గుబుల్లాగా అవుతుంది, ఇది ఎలా చేయాలి ఏంటి, టూ మచ్ థింకింగ్ అవుతుంది. అప్పుడు మన ఆరాలో వెళ్ళినప్పుడు ఏదైనా సోల్స్ మన కక్షతో ఉంటే, మరి కక్షతో ఎలా ఉంటే, నేను ఏం చేయలేదు మేడం ఈ జన్మలో, అసలు నేను చాలా మంచిదాన్ని అని నాకు చెప్తారు స్టోరీస్. అవునమ్మా, కానీ మనం ఎప్పుడైతే సైసాత్మ, మనకు 9 levels ఉంటాయి, సోల్ సిటీస్ అంటారు. మన సోల్ ఏ సిటీకి సంబంధించిందో మనం చనిపోయాక ఆ సిటీకి వెళ్తాం. మొత్తం 9వ మోక్షం, 5వదేమో గురుస్థానం, 4 వరకేమో అన్ని కర్మల్లో, ఫస్ట్ 2 సైసాత్మ, నెగిటివ్ కర్మలే చేసుకుంటూ వెళ్తాం, అనుభవించాం. 3, 4 మంచి వాళ్ళమయ్యి ఆ నెగిటివ్ మనం 1, 2 సైసాత్మ అప్పుడు చేసినవి కొన్ని తీసుకుంటూ అనుభవిస్తూ మంచి కర్మలు కూడా చేస్తూ ఉంటాం 3వ దాంట్లో. 4వది ఎప్పుడు వెళ్తామంటే మంచి చెడు 2 ఉన్నప్పుడు 4వది, అంటే మంచి రిచ్ హౌస్, మంచి హౌజెస్లో డబ్బు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సడన్గా ఏదో కర్మలాగా వస్తూ ఉంటుంది, అది 4వది. ఏ కర్మరాహిత్యమైన జీవితం 5వ సిటీలో ఉన్న వాళ్ళు గురువులాగా పుడతారు. వాళ్ళకు ఎక్స్పీరియన్సెస్ అయితే, వాళ్ళకు కొన్ని ఏదో వస్తూ ఉంటాయి, అవి వాళ్ళు కావాలని తెచ్చుకుంటారు ఎక్స్పీరియన్సెస్ కోసం. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేనిది నేను వేరే వాళ్ళది ఎట్లా నేను అర్థం చేసుకుంటా? ఇప్పుడు నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అని, ఎందుకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యా, చుట్టుపక్కల ఏమవుతుంది అన్నది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యా, రైట్? అది నేను ఎక్స్పీరియన్స్ కాకపోతే నేను మీ యొక్క బాధను నేను ఎట్లా అర్థం చేసుకుంటా? అందుకని
మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకుంటారు. నేను నా ఆత్మలో ఏదైతే సర్వీస్ ఉందో, ఇప్పుడు నేను ఒక గురువుగా ఈ ఎర్త్ బార్న్ సోల్స్ని ప్లస్ ఉమెన్ని హెల్ప్ చేద్దాం అనుకున్నా. సో ఉమెన్ ఏవేవి కష్టాలు పడతాయో అవన్నీ నేను తెచ్చుకుంటాను బేసిక్గా. సో నేను ఎక్స్పీరియన్స్ అయితేనే నేను వాళ్ళకి టీచ్ చేయగలుగుతా. ఇప్పుడు నేను సింగిల్ ఉమెన్ని, ఓ సన్యాసిని, నేను ఎట్లా హస్బెండ్ వైఫ్ హ్యాపీగా ఉండేది, వాళ్ళది లవ్ లైఫ్ బాగుండాలంటే నేను ఎట్లా హెల్ప్ చేస్తాను? నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. సో అందుకని ఒక్కొక్క ఆత్మ, ఇప్పుడు జియర్ స్వామి ఉన్నారు, ఆయన సింగిల్, ఆయన ఓన్లీ దేవుడి గురించి చెప్పడానికి వచ్చారు. సో ఆయన అలా ఉంటేనే, అట్లా ఎవరు టచ్ చేయొద్దని ఆ టైపుగా ఉంటేనే ఆ భగవంతుని దగ్గరికి మనకు మోక్ష స్థితిని అట్లా మంత్రాలతో దాంతో తీసుకెళ్ళగలుగుతారు. మరి మనదేమో మోడ్రన్ మోక్ష అంటే నేను అన్ని సింపుల్గా చెప్తాను అనమాట. మోక్ష స్థితి అన్నిట్లో ఉంటూ, సంసారంలో నిర్వాణం, సంసారంలో ఉంటూ అన్ని చేస్తూ ధర్మంలో ఉంటూ మోక్షాన్ని ఎలా పొందాలి అన్ని మన కర్మల్ని తీసేసుకుంటూ. మన ఇప్పుడు కర్మలు పాజిటివ్ నెగిటివ్ రెండు కర్మలు మీరు తీసేసుకున్నారనుకోండి, తీసేసుకున్నాక మోక్షం వస్తుందా? రాదు. ఓకే, ఎందుకు రాదు? ఎందుకంటే మనలో అర్షద్ వర్గాలు ఉంటాయి. కోపము, కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలు అంటారు కదా, వాట్ ఎవర్. సో అవి ఉంటాయి. ఇంకోటి మనలో అట్లా ఒక లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇంకోటి ఈగో, ఇప్పుడు ఈగో కూడా దానిలోకి వస్తుంది. సో అవన్నీ మీరు రిలీజ్ చేసుకోకపోతే మరి భగవంతునంత శక్తి మనకు రాదు కదా. మోక్షం అంటే మనము భగవంతునంత శక్తి అవ్వడం, సేమ్ లైట్ మ్యాచ్. ఆ సేమ్ లైట్ మ్యాచ్ అవ్వాలంటే మనలో మనలో ఇంకేమేమి తీసేసుకోవాలి? అర్షద్వర్గాలు కాక మనలో బ్లాక్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి నీకు ఇది రాదు, అది రాదు, వైష్ణు, అన్ని బ్లాక్స్ అవి. ఇంకోటి వేరే జన్మల్లో మనము ఈ చేసాం కదా, 1-2 సోల్ సిటీస్లో ఉన్నప్పుడు, అంటే సైసాత్మగా ఉన్నప్పుడు ఎంతోమంది చంపినాం, పాముని చంపినాం, ఏదేదో చేసాం కదా, ఆ భయాలు కూడా మనలో ఉంటాయి. వాళ్ళకి ఏమి ఇచ్చామో అది మనలో ఉంటాయి ఇప్పుడు. సో అవన్నీ ఒక్కొక్క చక్రాలలో దాగి ఉంటాయి. కర్మలు, భయాలు, ఈ మన యొక్క అటాచ్మెంట్స్ అన్నీ ఒక్కొక్కటి జన్మల్లో మనం చేసుకునే అన్ని అక్యుములేషన్స్ ఈ చక్రాస్లో ఉంటాయి అన్నమాట, 7 చక్రాలలో. సో చక్ర క్లెన్జింగ్ అప్పుడు కూడా మనం ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అవన్నీ మేము టీచ్ చేస్తాం. ఎవ్రీడే 9 PM నాది ఉంటుందన్నమాట జూమ్ లింక్. సో అందులో జాయిన్ అయితే అన్ని, ఇప్పుడు సీతాదేవి ఏం నేర్పించిందంటే వేరే జన్మల్లో మనం నేర్చుకునే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ షీ డస్. ఎప్పుడైతే ఆమె చెట్టు కింద కూర్చుంటుందో ఆవిడ అదే పని చేస్తుంది. సడన్గా రియలైజ్ అవుతుంది, ఏంటి నేను రాముని భార్యని, దశరథుని కోడల్ని, ఇంత అద్భుతమైన ఫాదరు, ఆ మామ, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నామని ఎక్కడెందుకున్నా, సడన్లీ ఆమెకు అది ఒక థాట్ వస్తుంది, అరే నేను అంతకుముందు ఏదో అయింది, దిస్ ఈజ్ సంథింగ్, ఐ డిడ్ ఇట్ అనేసి ఆమె కూర్చుని మెడిటేషన్లో చూసుకుంటే అన్నీ వస్తాయి. అయితే అప్పుడు ఆమె డౌన్లోడ్ చేసుకుంటే, ఈ క్షణమే నేను అంతకుముందు జన్మల్లో నేను దీనికి సంబంధించింది నేను డౌన్లోడ్ చేసుకుంటా అంటే ఆమెకు వచ్చేస్తుంది అంట స్టోరీ. వస్తే అప్పుడు కూడా ఆమె ఎవరో తెలిసినాక అప్పుడు పార్వతీమాతని ఇన్వైట్ చేసుకుని, నాకు నువ్వు చెప్పు, గైడ్ చేయి ప్రాపర్గా అంటే, ఆమె అంటే నువ్వు ఇక్కడ ఏం ఫుడ్ తినొద్దు, వాటర్ తాగొద్దు, నువ్వు యోగ నిద్రలోనే కంటిన్యూస్గా ఉండాలి, నువ్వు ఉంటే ఆ శక్తితో రాముడు అన్నీ చేయగలుగుతాడు అంటూ రామునికి శక్తి ఇవ్వమంటుంది. ఆయన మానవులాగా ఉన్నాడు కదా. సో అయితే ఈమె యోగ నిద్రలో ఉండి రామునికి శక్తి, రాముని ఎనర్జైజ్ చేస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా ఆ యుద్ధానికి అన్నిటికీ. ఆమె ఏం తినక చేయక ఆమె క్యామోఫ్లాజ్ అంటారు కదా, ఒక కప్ప క్యామోఫ్లాజ్ అవుతుంది, ఆ టైప్ ఆమె అవుతుంది. సో మనం కూడా ఆమె ఎనర్జీతో ఆయన యుద్ధం చేశాడంటారు సీతాదేవి. వితౌట్ సీత దేర్ ఇస్ నో రామాయణ. ఎస్. సో సీత ఎనర్జీనే ఆమెకి భూమి ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే ఆమె భూమి పుత్రిక అంటారు కదా. అలాగే ఆమెకి ఎప్పుడు ఒకసారి ఇట్లాగే ఆశ్రమం ఒక దగ్గర కడతా అంటే కట్టొద్దంటది, అక్కడ ఏం బర్డ్స్ లేవు, ఏవి లేవు, ఇక్కడ ఇది రైట్ ప్లేస్ కాదు అని చెప్తుంది లక్ష్మణునికి, మన స్టోరీలో ఉంది. అయితే అయినా కూడా లక్ష్మణుడు వినకుండా కడతాడు, రాముడు ఏం మాట్లాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు. అయితే అది మధ్యరాత్రి లేపుతుంది రాముణ్ణి, వాటర్ సౌండ్ వస్తుంది, నాకు వాటర్ వస్తున్నాయి తీక్షణంగా, మనం ఖాళీ చేయాలని కొండ మీదకి తీసుకెళ్తుంది. మొత్తం ఫ్లడ్స్ వచ్చి అది ఆ గుడిసంతా క్షణంలో నీలమట్టం అయిపోతుంది. సో ఆవిడకి ముందే అన్ని ఈ ప్రకృతితో ఆవిడ అనుసంధానం అయి ఉందన్నమాట ఆవిడ. ఎందుకంటే ఆవిడ అయోనిజ, అంటే భూమిలో దొరికిన ఆవిడ పుట్టలేదు. పుడితే మనం అన్నీ మర్చిపోతాం. సో అయితే మా దాంట్లో అన్నీ అంటే డౌన్లోడ్ చేసుకోవడం కాదు, మనం సెల్ఫ్ హీలింగ్ కాదు, ఇలాంటివన్నీ అంటే ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడం కాదు, అసలు మనం చెయ్యని పని అంటూ ఉండదు. అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఉద్యోగాలు లేకపోతే బాడీలో రుగ్మతలు ఉంటే, ప్రాబ్లమ్ ఇవి ఉంటాయి, అవి ఇట్ కుడ్ బి ఎర్త్ బార్న్ సోల్స్ వల్ల కూడా జాబులు పోతాయి.
డబ్బులు పోతాయి, ఇంకా నెగిటివ్ ఎనర్జీ కదా. అట్లాగే బాడీలో ఇష్యూస్ వస్తాయి. ఆర్ అది ఫస్ట్ మనం అది రిలీజ్ మీరు మన ఛానల్లో లేకపోతే ఇప్పుడు మన 3rd 4th 5th దానికి వస్తే హీలింగ్ రిట్రీట్ చేస్తున్నా అంటున్నారు న్యూ ఇయర్ లో మీరు. పైగా అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే నక్షత్ర వాసులు గ్రహాంతర వాసులతో ఎంత పెద్ద రోగాన్నైనా నయం చేయడం ఇది ఎలా సాధ్యం అంటారు? అదే ఇప్పుడు మనకి ఎవరికైతే ఎర్త్బౌండ్ సోల్స్ ఉన్న వాళ్ళు అలాంటి ఇది లోపల ఉన్న వాళ్ళని ముందర కూర్చోబెడతాం. మనం ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి రిలీజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఈ అందరూ ఒక 1000 మంది ఒక దగ్గర కూర్చుంటే అందరు ఆత్మ స్థితిలో ఉంటే వాళ్ళందరినీ డీప్ మెడిటేటివ్ స్టేజ్లోకి తీసుకెళ్తాం. ఈవెన్ న్యూ పీపుల్ ఆల్సో. ఇప్పుడు నేను ఇప్పటివరకు మెడిటేషన్ చేయలేదు, అబ్బో నేను ఆడికి పోయి ఎక్కడ కూర్చుంటా అంటారు. వాళ్ళని కూడా అసలు అదొక 5 నిమిషాల లాగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని కూడా మనం డీపర్ తీసుకెళ్ళగలుగుతాం. సో ఒకసారి వాళ్ళ డీపర్ స్టేజ్లో కూర్చున్నప్పుడు అప్పుడు మనం ఆ ఎనర్జీస్కి గ్రహాంత వాసులను పిలవచ్చు. పిలిచి వాళ్ళకు మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక సెట్టింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళని పిలిచి మనం హీల్ చేయమని అడుగుతాం. సో ఆ హీలింగ్ నేనేం చేస్తాను, నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను అంతే. మీకేం కావాలి అన్నది మీరే అడగాలి. మీరు ఎప్పుడైతే ఆ స్టేజ్లో ఉంటారో నేను గైడ్ చేస్తూ ఉంటాను. మీ అందరూ వాళ్ళు ఎలా ఉంటారు అసలు? గ్రహాంతల వాసుల వాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతారో నాకు డ్రీమ్లో కనిపించారు. కానీ నేను నిజంగా అంటే నేను క్వశ్చన్ అడిగితే నాకు డ్రీమ్లో ఎలా అవుతుంది ఏంటి అంత సిస్టమ్ చూపించారు నాకు. వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అన్నది సిస్టమ్ చూపించారు నాకు. అంటే ఇప్పుడు 3rd 4th 5thకి జరగబోయే హీలింగ్ రిట్రీట్లో ఏం జరుగుద్ది, ఎలా చేయాలనేది ముందుగానే మీరు కలలో చూశారు? కాదు, తర్వాత చూసాం. మీరు అందరికీ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ విన్నాక ఇది ఎలా సాధ్యము, ఎలా జరిగింది, మీరు ఎందుకు కోసం చేస్తారు, మీరు మరి మేము ఎప్పుడంటే అప్పుడు నేను పిలిచి చేయించుకోవచ్చా, ఇట్లా అన్నీ నా క్వశ్చన్లన్నీ అడిగితే డ్రీమ్లోకి వచ్చి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. ఇలా ఉంటుంది, ఇట్లా చేస్తాం మేము, మాకు వేరే అక్కడ నుంచి మేము వచ్చి ఎవరికైనా హీల్ చేయడానికి మేము రెడీగా ఉంటాం, ఏదంటే అది చేస్తాం మేము, మీకు వీ హ్యావ్ దట్ కెపాసిటీ. కానీ మీరు అడిగితే తప్ప చేయం. నెంబర్ 1 రూల్. సెకండ్ రూల్ ఏంటంటే మాకు మీకు మ్యాచ్ అవ్వదు. మేము ఆ లోకాలలో ఉంటాం, మీరు ఈ లోకంలో ఉన్నారు, ఎనర్జీ మ్యాచ్ అవ్వదు మనకి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మోర్ దెన్ 100 పీపుల్ 50 పీపుల్ అందరు కలిసి మూకమ్మడిగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ మాకు మ్యాచ్ అవుతాయి, అప్పుడు మేము వచ్చి మీకు ఏమైనా చేయగలుగుతాం అని చెప్పారు నాకు. అయితే మరి ఒక్కొక్క వ్యక్తికి ఎంతమంది వెళ్ళి చేయాలి, ఏం చేయాలనేది మీకు ఎలా తెలుసు అని అడిగా. అడిగితే నాకు డ్రీమ్లో ఏం చూపించారంటే నేను ఎప్పుడైతే పిలిచానో కొన్ని 100 మంది వచ్చి అక్కడ ఉన్నారు. వైట్ దుస్తుల్లో చాలా హైట్ ఉన్నారు వాళ్ళు. చాలా హైట్ అంటే వాళ్ళు టాకింగ్ 10 feet 12 13 feet ఉన్నారు వాళ్ళు, పొడుగున్నారు బాగా. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగా మీరు ఎవరు అని అడిగాను ఆ డ్రీమ్లో. అడిగితే మేము గ్రహాంతల వాసులము, నువ్వు పిలిచావు కదా, మేము నక్షత్రాలు వేరే నక్షత్ర లోకం నుంచి వచ్చాము, హీల్ చేయడానికి వచ్చాము, నువ్వు హీల్ చేయమని అడిగావు కాబట్టి వచ్చాము అన్నారు. అని వాళ్ళు ఏం చెప్పారంటే నేను అప్పుడే పిలిచా ఆ క్లాస్లో, నిజంగా అయిన క్లాస్ను రిపీటెడ్గా నాకు డ్రీమ్లో చూపించారు. నేను అక్కడ అందరికీ చేపిస్తూ గ్రహాంత వాసులను పిలిచాను ఆ మ్యూజిక్ పెట్టి. వాళ్ళు వచ్చారు, 100 మంది వచ్చారు. యాక్చువల్లీ 1000 పీపుల్ అన్నా వచ్చి ఉంటారు. అక్కడ మేము ఉంది ఫస్ట్ రిట్రీట్లో 180 మంది ఉన్నాం మేము. సో ఇంత ఎక్కువ మంది వచ్చారు. వచ్చి ఎవరైతే కొందరు సర్జరీ అడిగారు, కొందరు 3rd eye ఓపెనింగ్ది సర్జరీ అడిగారు, కొందరేమో మోకాల సర్జరీ అడిగారు, కొందరేమో నాకు తలనొప్పి అని అడిగారు. కొందరికి ఒక్కరు వెళ్తే సరిపోతుంది వాళ్ళ దగ్గరికి, కొందరికి 4 వెళ్ళాలి, కొందరికి 8 మంది వెళ్ళాలి వాళ్ళకున్న ప్రాబ్లం. కొందరు ఇది 3 అడిగారు. ఒక 10 మంది వెళ్ళి అన్నీ చేసేసారు ఎట్ ఎ టైం. సో అట్లా నాకు కనబడుతున్నారు వాళ్ళు గ్రూప్గా వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి ఒకరే వెళ్తున్నారు, గ్రూప్గా వెళ్తున్నారు. అట్లా వెళ్ళి వాళ్ళకి ఏది కావాలో చేస్తున్నారు హెల్ప్. అందులో ఒక డాక్టర్ లాగా తయారై ఉన్నారు, మిగతా వాళ్ళు అట్లా లేరు, వేరేలాగా ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు. అయితే వాళ్ళు ఏంటి చిన్న లిల్లి పుట్స్ లాగా మన లోపలికి వెళ్తారు. మోకాలు లోపలికి వెళ్తారు వీళ్ళకి మీకు తెలుస్తుంది. ఎవరైతే కళ్ళు మూసుకొని చేయించుకుంటున్నారో నాకు కనిపించదు బయట నుంచి, నేను చేసేదని నాకు కనిపించదు, కానీ మీకు కనిపిస్తుంది. మీరు ఏది అడిగితే అది వాళ్ళకి వెళ్ళి ఒకసారి బ్రెయిన్లో ఏదేదో చేస్తారు, మోకాల్లోకి వెళ్ళి అది లోపలంతా హీల్ చేస్తారు. చాలా నొప్పి ఉంటుంది ఇక్కడ. కొంతమందికి వాళ్ళు వెళ్ళినట్టు తెలియదు, కానీ సివియర్ పెయిన్ ఉంటుంది ఇక్కడ. అంటే అప్పుడు మనం అడగాలి, నువ్వు తగ్గించి చేయండి, నాకు నేను తీసుకునగలిగే అంతే చేయండి అని లోపల మనసులో అనుకుంటే వాళ్ళకి వినబడుతుంది. ఎక్కడ చేస్తున్నారు ఈ రిట్రీట్ అనేది ఇప్పుడు మీరు? మణికొండలో చేస్తున్నాం. మన ల్యాండ్కో హిల్స్ ఎదురుగానే ఉంటుంది. ఇది ఆరా లేక్ సైడ్ అని, అక్కడ లేకు మంచిగా కొండలు, అద్భుతమైన ప్లేస్ అనమాట. సో బాగుంటుంది, అక్కడ చేస్తున్నాం. మనం టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ డే 9 to 5 6 వరకు అవుతుంది. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ ఈ హీలింగ్ది చేస్తాను. నేను ఎంతసేపు చేస్తా అన్నది నాకు తెలీదు.
నేను హనుమంతుని ఇన్వైట్ చేసుకుని చేస్తాను నా క్లాసెస్ అన్నీ. మ్మ్. సో ఆయన ఊర్జాతో అది చేపిస్తాడు. సో నాకు తెలియదు అసలు. సో ఆ హీలింగ్ ప్రాసెస్ కూడా ఏమంటున్నాను ఏం చేస్తున్నాను నాకేం తెలియదు. మ్మ్. తర్వాత నన్ను ఎవరన్నా అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే అది చేయించేది అక్కడ హనుమంతుడిని పిలుచుకుని ఆయన్నే చేయమంట. ఎందుకంటే నాకు డ్రీమ్లో చెప్పాడు, నువ్వు జస్ట్ ముందుకెళ్ళంతే, నేనే ఎవరిని తీసుకురావాలి, ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎలాంటి వాళ్ళు రావాలి అంతా నేను చూసుకుంటాను నీకు అని చెప్పారు హనుమంతుడు. సో నేను ఆయనకి కంప్లీట్గా శరణాగతి, ఏది నా ముందుకు వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను, అంతే. నేను నో అని దేనికి చెప్పను, ఎవరికి చెప్పను. ఎవరు ఏదడినా, ఇప్పుడు కొంతమంది పే చేయలేరు రమ్మంట, పే చేయగలుగుతాము రమ్మంట. సో కొంతమంది ఎక్కువ పే చేయగలుగుతారు. ఇప్పుడు నాకు 5,000 కంటే నేను ఎక్కువ చేయగలుగుతా కదా. సో నేను ఒక 10 మందికి స్పాన్సర్ చేయొచ్చు, స్పాన్సర్ చేయమని చెప్తా. ఎందుకంటే కర్మలు పోవాలి అంటే, మనలో రుగ్మత తగ్గాలంటే ఇంకొకరికి రుగ్మత తగ్గేలాగా హెల్ప్ చేయాలి. సో అట్లా కొంతమంది మనకి డొనేట్ చేస్తారు, స్పాన్సర్ చేస్తారు, కొంతమంది ఫ్రీగా వస్తారు. కొంతమందికి మొన్న ఒక అతను ఫోన్ చేస్తే ఇట్లాగే ఆయనకి కాళ్ళు పక్కంతా పడిపోయింది, ఆయన నాకు అసలు డబ్బులు పే చేయలేను, నేను రాలేను, కానీ అక్కడి నుంచి నాకు రావాలి అంటే ఒక అతను 40,000 ఇచ్చి కారు అన్నీ బుక్ చేశాడు. మనకి యూఎస్లో ఫాలో అవ్వరు. సో అట్లా మనకి చాలామంది ఉన్నారు. మనము దీంట్లో చెప్తాం ఇంతమందికి మనకి ఇప్పుడు స్పాన్సర్స్ అవసరం అంటే ఎవరో ఒకరు ఒక 2-3 కలిసి స్పాన్సర్స్ చేయడం అదంతా మనకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనకి కొంచెం తక్కువ పడ్డా పెట్టుకుంటాం. సో ఈవెన్ మా వాలంటీర్స్ కూడా, వాలంటీర్ వర్క్ మనకి 80 మంది ఉన్నారు. వాళ్ళు వాలంటీరింగ్ చేస్తారు, ఏమన్నా తక్కువ పడ్డ పెట్టుకుంటారు. మేడం నేను ఇవాళ 10,000 చేశాను నా తరఫు నుంచి అంటారు. సో అట్లా పూర్తి శరణాగతిలో ఉండేలాగా మనము రోజు టీచింగ్స్లో మీరు ఏమైనా నేర్చుకుంటారంటే, నెంబర్ 1 మీ నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ చేసుకుంటారు, ఇంట్లో అందరు హ్యాపీగా ఉంటారు. కర్మలు ఉంటాయి, కర్మలతో కూడా మనకు ఇబ్బందులు వస్తాయి, జాబులు పోవడము అన్నీ. ఆ కర్మలు కూడా రిలీజ్ చేసుకునే ఉపాయం చెప్తాం మనం. ఏ కర్మ ఉన్నా వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, ఎటువంటిది ఉన్నా. కొన్నేమో బ్లాక్స్తో వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది, బ్లాక్స్ను హెల్ప్ చేస్తాం రిలీజ్ చేసుకోవడం. మనం ఊరికే మనము టూల్ అంతే, మనము పద్ధతి చెప్తాం, వాళ్ళే చేసుకోవాలి. మనం వచ్చి అయ్యగారులాగా కూర్చొని మంత్రాలు చదువు. కాకపోతే మన రిట్రీట్కి వస్తే మటుకు అక్కడ మనము గైడెన్స్ ఇస్తూ ఉంటే మళ్ళీ మీలో మీరే అనుకొని. ఇంకోటి, మీరు కొంతమంది వచ్చి కూర్చుంటారు, నాకు చెయ్యి అంటారు, కానీ వాళ్ళు పూర్తి సమర్పణలో ఉండరు. సో వాళ్ళకి మ్యాచ్ అవ్వదు ఎనర్జీస్. అంటే అర్థమైందా మీకు? మనసా వాచ కర్మన వాళ్ళకి అలో చెయ్యాలి. ఇది అవుతుందా పెడుతుందా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అమ్మో నాకు భయం వేస్తుంది, ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి ఎనర్జీస్ మ్యాచ్ అవ్వవు. విల్ పవర్ కూడా ఉండాలంటారు. అంటే శరణాగతిలో ఉండాలి, వాళ్ళ సరెండరెన్స్లో ఉండాలి. మనం వాళ్ళు అలో చెయ్యాలి, వచ్చి చేయడానికి మీరు నమ్మాలి. మీరు ఆ ప్రాసెస్ని నమ్మక వచ్చి కూర్చుంటే మీ టైం వేస్ట్. ఇప్పుడు క్యాన్సర్, ఎయిడ్స్, బ్రెయిన్ ట్యూమర్ ఏదైనా, పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా యూట్రస్ అంతా క్లీన్ చేస్తారు వచ్చి. మాకు అసలు అన్నీ ఉన్నాయి. బ్రెయిన్లో ట్యూమర్ తీసి ఒక బాక్స్లో వేసి వాళ్ళకి చూపించిన కేసులు ఉన్నాయి మాకు. ఈవెన్ కిడ్నీస్లో స్టోన్స్ వాళ్ళు తీసి చూపించడం, మాకు చూపిస్తారు అవి, నేను ఇన్ని 2 స్టోన్స్ తీసాను అని. అలాగే వాళ్ళు మీకు ఆఫ్టర్ కేర్ కూడా చెప్తారు అయిపోయాక. నువ్వు నీళ్ళు తాగు, ఫ్రూట్స్ తిని 3 రోజులు, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకో, జాబ్ చేయొద్దు, ఈ 3 రోజులు లీవ్ పెట్టు అని చెప్పి వెళ్తారు. ఎందుకంటే ఇది రెగ్యులర్ సర్జరీ కాదు, కట్టు కనిపించదు, ఏది కనిపించదు, అంతమంది మీద వస్తుంది, తర్వాత నొప్పి ఉండదు. సో పీపుల్ ఏం చేస్తారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ చేస్తారు, అక్కడ హీల్ అవ్వకపోయే ఛాన్స్ ఉంది లోపల. అందుకని వాళ్ళు మీకు హీల్ అవుతుంది, మేము అన్నీ పెట్టామంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్నీ చేసాం మీకు కేర్, కానీ మీరు రెస్ట్ తీసుకోవాలి, అది ప్రాపర్ అలైన్ అవ్వాలంటే అని చెప్తారు వాళ్ళు. అనిరుద్ధ గారు, ఇంత ప్రాణాంతకమైన జబ్బుల్ని హనుమంతుడు గ్రహాంతర వాసులు పోగొట్టేలాగా నయం చేసేలా అయితే ఇంత పెద్ద పెద్ద డాక్టర్స్ ఎందుకు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు? అదే అయితే వాళ్ళ అవసరం. ఎందుకంటే మన కర్మ ఉంటుంది, సర్జరీ కర్మ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి సర్జరీ చేయించుకుంటారు. మా దగ్గరికి ఎవరు వస్తారంటే, మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అన్న వాళ్ళు వస్తారు మాకు. లేకపోతే సర్జరీలు ఉంటే భయానికి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా. నిన్ను కూడా ఈరోజు ఒకరిని కలిసా, వారు ఫిబ్రవరిలో మళ్ళీ ఎవ్రీ టైం ఆయన పోస్ట్పోన్ చేస్తున్నారంట బ్యాక్ సర్జరీ. సో పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చేయించుకోవట్లే, సఫర్ అవుతున్నారు. నేను వారిని చూసి, అయ్యో లింప్ చేస్తున్నారు, మీరు రండి అక్కడ మీకు సర్జరీ అవుతుందంటే, నిజమా, నేను సర్జరీ అంటే నాకు భయము, నిజమా అయితే నేను వచ్చి చేయించుకుంటా అన్నారు. సో మేబీ ఈ రీజన్తోనే చేయించుకోకపోవచ్చు. వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది, మన సోల్ గైడెన్స్. మనకి కనుక ఆ సర్జరీ అనే కర్మ లేకపోతే ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు, ఆ కర్మ ఉంటే అక్కడ చేయించుకుంటారు. సో ఎవరైనా ఇప్పుడు కొన్ని డిసీజెస్కి మెడిసిన్ లేదు, వాళ్ళు ఎక్కువ మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆస్తమా ఉంది, ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి, ఈవెన్ స్కిన్ ఇమ్యూన్ డిసీజెస్, అవి కొన్నిటికి లేవంటారు కదా.
వాళ్ళు ఎక్కువ మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు ఏదైనా చేయించుకొని మళ్ళీ వచ్చి లేకపోతే హీల్ అవ్వట్లేదు మెడిసిన్స్తో అనుకున్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇంకోటి నాకు చెప్పిన నా డ్రీమ్ ప్రకారం అయితే ఎవరైతే దీనికి ఎలిజిబుల్లో అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆ పర్టికులర్ కర్మకి మీరు ఆల్రెడీ ఫేస్ చేసిండ్రు, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా మీకు అది రిలీజ్ అవ్వాలి, అలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము దాన్ని ఎట్లా తీసేసుకోవాలో చెప్తాం కదా. సో అందరూ దీనికి ఎలిజిబుల్ ఎట్లా అవుతారు? అవ్వరు. సో కొంతమంది వద్దామనుకున్నా రాలేరు, కొంతమంది తెలియకుండానే అక్కడ వచ్చి పడతారు. సో ప్రతి ఒక్కటి ఇట్స్ అగైన్ ఏ డిజైన్, సోల్ డిజైన్ ఆర్ దేర్ డిజైన్ ఆర్ యూనివర్స్ డిజైన్. సో గ్రహాంతరవాసులు కూడా మీరు పిలిస్తే తప్ప చెయ్యరు, వాళ్ళకి మ్యాచ్ అవుతే తప్ప అవ్వదు. ఇప్పుడు కొంతమందికి చూడండి డ్రీమ్ వస్తుంది, మీకు ఒక డ్రీమ్లో ఎవరో మిమ్మల్ని పొడిచినట్టు వస్తుంది. పొద్దున్న లేచి అమ్మ నాకు అసలు భయంకరమైన డ్రీమ్ వచ్చింది, బాబోయ్ నాకు ఇంకా గుండె కొట్టుకుంటుంది, లేకపోతే హస్బెండ్ చనిపోయినట్టు వస్తుంది, పిల్లలు చనిపోయినట్టు వస్తుంది. అట్లా డ్రీమ్స్ వస్తాయి చాలామందికి. అదేంటంటే ఇప్పుడు మనని ఒకరిని చంపారు అనే డ్రీమ్ వచ్చిందంటే మన యొక్క కర్మ డ్రీమ్లో తీసేశారు, పోయినట్టేనంటారా? మన కళలో వచ్చింది అంటే అది అంటే మనం ఒకరిని చంపాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం చంపితే అది పోయినట్టే. ఇప్పుడు పాము వచ్చి కరిస్తే పాము రిలీజ్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మేము వాళ్ళకి పాములకు సారీ చెప్పిస్తాము, పాములను మనం ఇప్పుడు మన వేటు మోక్షాలో మనం పాములను రక్షిస్తాము, హెల్ప్ చేస్తాం, వాటికి ఫుడ్ ఉండడానికి అడవుల్లో వదిలేయడానికి అయ్యే ఖర్చు హెల్ప్ చేస్తాం. అట్లాగే ఆవులకి ఫుడ్ పెడతాం. ఆవు ఒక్కటే మీకు ఆత్మస్థితిలో ఉంటుంది, పామేమో ఇంకొక లోకం, అవి ఇంకో లెవెల్, వాటి జ్ఞానము వాటి ఇది అది వేరు. అందుకనే మన కక్షలు ఆ పాముకు ఉన్న మనం చంపింది జన్మలు ఉంటాయి మనకు, అవి మనం ఫేస్ చేయాల్సిందే. పాము పగబడుతుంది అంటారు, అవన్నీ కరెక్టే. ఎందుకంటే పాములు మాకు డ్రీమ్లో వచ్చి ఎంత క్లారిటీగా వచ్చి కరవడానికి వచ్చినట్టు, వీళ్ళు పరిగెత్తినట్టు, అదే కదా, అంటే కోపం మీద ఉన్నాయి కదా, వీళ్ళు కోపంగా చూస్తున్నట్టు అలాగ వస్తాయి. ఏంటంటే మీకు కర్మ ఉంది అని అర్థం, మేము దాన్ని డీకోడ్ అట్లా కర్మ ఉందమ్మా మీకు చూపిస్తున్నారని. ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది ఇది అడుగుతారు. స్కిన్ ఉంటాయి డిసీజ్, వెటిలిగో ఉంటుంది, ఏదన్నా డిసీజ్ కింద ఉంటుంది. ఇప్పుడు చాలా ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా స్కిన్ డిసీజెస్, సోరైసిస్ అని, ఎగ్జిమా అని, వాటికి ఎక్కువ పాముల ఇది ఉంటుంది, పాముల చర్మాలని పీకడము బతికున్నప్పుడే ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి వాళ్ళకి. సో వీళ్ళకి ఇక్కడ చర్మం వచ్చింది అనమాట. సో అప్పుడేమో వాటిని బతికుండగా చర్మం తీయడం అంటే అది ఎంత నొప్పితో గిలగిల్లాడుతుంది కదా. అంటే పూర్వ జన్మలో చేస్తుంటే, పూర్వం కాదు ఒకప్పుడే ఏదో జన్మలో అదే చేసినప్పుడు ఇవి చూపిస్తారు. మనం ఫేస్ చేయాల్సిందే కదా, మనమేగా చేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా నాగరాణి అని ఒక అమ్మాయి బాగా ఫేమస్ అయిపోయింది. తనకి పౌర్ణమికి తన ఒంటి మీద కుబుసం వస్తుంది అని, పైగా తాను గత జన్మలో నాగరాణిని అని చెప్పి ఇలా రకరకాలుగా అమ్మాయి చెప్తుంది. అంటే అలాగా గత జన్మతో ఆమె ఏదైనా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటారా? అంటే కొందరు నాగలోకం నుంచి కూడా వచ్చి జన్మ తీసుకుంటారు, కానీ చాలా తక్కువ. అది ఆ యొక్క ఇది వేరే ఉంటుంది నాగలోకంది, మనది హ్యూమన్ది వేరే ఉంటుంది. ఓసారి గంధర్వులు యక్షులు వాళ్ళు కూడా హ్యూమన్గా పుడతారు, ఎందుకంటే మోక్షం రావాలంటే వాళ్ళు పుట్టాల్సిందే. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు టాప్ సింగర్స్, హైయెస్ట్ రిచ్ ఉంటారు, చాలా రిచ్ ఉంటారు సింగర్స్, యాక్టర్స్, లేకపోతే ఈ ఒలింపిక్ గేమ్స్లో ఆడేవాళ్ళు, అద్భుతం విన్యాసాలు చూపిస్తారు కదా, మనుషులు చేసేదేనా అనిపిస్తుంది మన టీవీలో చూస్తే. వాళ్ళందరూ వాళ్ళ హయ్యర్ సోల్స్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ డబ్బుని అంటే ఆల్రెడీ యక్షులు అనే పొజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ధనంతోనే ఆ యొక్క ఎనర్జీస్తోనే పుడతారు. అందుకే వాళ్ళు హైపర్ ఉంటారు, చాలా ఎనర్జెటిక్ ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళు, కాకపోతే వాళ్ళు మోక్షం కోసమని మళ్ళీ పుడతారని వాళ్ళు వస్తారనమాట. మన ఈ కాన్వర్జేషన్లో ఎక్కువ సార్లు మీరు కలలో చూశాను అన్నారు కదా. అయితే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది కలలో వస్తూ ఉంటారు, అది నిజమేనంటారా? అంటే వాళ్ళని దయ్యాలు అంటారు. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఈరోజు నాకు కల్లో కనిపించారు, ఆమె అక్కడ కనిపించింది, ఇవన్నీ నిజమేనా? నిజమే. అది అంటే చాలామంది కలలో కనిపిస్తే వాళ్ళు దయ్యాలని ఏమన్నారు, మా పిన్ని కనిపించింది, అత్త కనిపించింది, చనిపోయిన వాళ్ళు అమ్మ కనిపించింది అని ఏదో మెసేజ్ ఇవ్వడానికి వచ్చారనుకుంటారు, లేకపోతే హ్యాపీగా వచ్చారనుకుంటారు. కాదు, మోస్ట్లీ వాళ్ళు కనుక భౌతికంగా వస్తే, అంటే భౌతికమైన థింగ్స్ చెప్తే వచ్చి నువ్వెందుకు ఎక్కువ సంపాదించు అని ఏడుస్తూ నెగిటివ్గా ఎక్కడో మెట్లు లేని దగ్గర ఎక్కడో మూలకు కూర్చుని బాధపడుతున్నట్టు అట్లా నెగిటివ్ వస్తుంది. లేకపోతే ఒక ఆకారంలా కింద సెల్లార్లో ఉన్నట్టు, అటక మీద ఉన్నట్టు అట్లా డ్రీమ్లో వస్తుంది. వస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నారని అర్థం, వాళ్ళు దయ్యంగా ఉన్నారని అర్థము. వాళ్ళని ఎర్త్ బౌండ్ సోల్స్ అంటాం మేము.
భూమికి బంధం ఉన్న ఆత్మలు అంటాం. దయ్యం అన్న వర్డ్ అనం మేము. సో అలాంటి ఆత్మలకి మనం కూర్చోబెట్టి వాళ్ళని గైడ్ చేసి పంపించేసేయచ్చు. మనమే పంపాలి, వాళ్ళ ఓన్గా పోరాదు. అయితే వాళ్ళు ఊరికూరికేమో కళలో ఎందుకు వస్తారంటే నన్ను పంపించమని అడగడానికి వస్తారు. వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఏం చేయలేను, ఇంకా కొన్ని రోజులు అయితే తెలిసిపోద్ది కదా మీకు. మాట్లాడడానికి వస్తాయి, మీరేం మాట్లాడట్లేదు, అడిగి విసిగెత్తి సరే నేను ఇంకెళ్ళిపోవాలి, నాకు ఇక్కడే ఉంటే జన్మ తీసుకోరాదు, ఇది నేను నెగిటివ్ అవుతున్న వీళ్ళకు ప్రాబ్లం అవుతుంది నేను ఉండడంతో అని ఒక తల్లికి తెలిస్తే ఉంటుందా, పోదామని చూస్తుంది కదా. కానీ వాళ్ళకి పోరాదు, మనమే పంపాలి వాళ్ళని. అందుకే మీకు డ్రీమ్లో ఊరికి ఏడుస్తూ వస్తారు, బాధపడుతూ వస్తారు, లేకపోతే ఒక నల్లటి ఆకారంలో వస్తారు. కొంతమందికి మా మెడిటేటర్స్కి ఎనర్జీస్ గుర్తుపడతారు. సో వాళ్ళు చేస్తూ ఉంటే ఓసారి వాళ్ళు మొన్న కావిడ చెప్తుంది, మేడం నాకు ఎవరో ఇట్లా ఒక క్రీమ్ అనే మంత్రం చదవమంటే నేను కూర్చొని చదువుతున్నా, ఒక 10-20 సార్లు చదవగానే నాకు ఎవరో వచ్చి గొంతు పిసుకుతున్నట్టు అట్లా అనిపిస్తే కొంచెం కళ్ళు తెరిస్తే 4-5 ఆకారాలు కనిపించాయని చెప్పింది. వాళ్ళంతా ఎర్త్బౌండ్ సోల్స్, ఎందుకంటే మీరు ఆ సౌండ్ వాటికి తట్టుకోలేవు అవి. అంతే నెగిటివ్ సోర్స్ కదా, వాళ్ళకి ఈ మంత్రాలు చదివితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు. గొంతు పిసుకుతుంది వచ్చి చాలా మొయ్యినోరని. సో అది నేను చెప్పాను, మీరు ఆ మంత్రాలు ఆపి వాళ్ళని కూర్చోబెట్టి పంపించేసేయండి హ్యాపీగా. ఎలా పంపించాలి అసలు ఆ సోల్స్ని మన నుంచి విడదీసి? వాళ్ళు కూడా ఎంతో బంధంతో బాధ్యతతో లేదు ఉంటారు కదా. అంటే ఒక పాయింట్ తర్వాత వాడికి తెలిసిపోతుంది కి నేను వెళ్ళిపోవాలి అని, ఇక్కడ ఏం చేయలేను, ఇంకా అయిపోయింది అంటే నేను ఏం చేయలేను, నేను మళ్ళీ జన్మ తీసుకోవచ్చు అన్నది వాళ్ళకి వస్తుంది. జ్ఞానం రాకముందు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి పంపించచ్చు. ఎలా చేస్తారు? దానికి ఒక పర్టిక్యులర్ పద్ధతి ఉంటుంది, ప్రాసెస్ ఉంది. అదేంటంటే వాళ్ళని ఫస్ట్ పిలుస్తాం, మనని పిలిచి కూర్చోమని. ఫస్ట్ మనము హనుమంతుడి ఎనర్జీ మనం తెచ్చుకుంటాం మనలోకి. హనుమంతుడి ఎనర్జీ తెచ్చుకొని మనలో ఆ లైట్ని ఫుల్గా ఒక ఆరా లాగా మనము లైట్తో బీమ్ చేసుకుంటాం. ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్షన్ కవచం మన పిల్లల్ని పిలుచుకుంటాం ఆత్మపరంగా. ఆత్మల్ని, పిల్లల ఆత్మ, హస్బెండ్ ఆత్మ అందరిని పిలుచుకుంటే వాళ్ళందరూ కూర్చున్నట్టు మీరు ఫీల్ అవ్వి అందరికి లైట్ పెట్టాలి. పెట్టాక వాళ్ళని పిలవాలి. పిలిస్తే అవి వచ్చి కూర్చుంటాయి మంచిగా. కూర్చుంటే అంటే మనం ఫీల్ అవ్వాలి. కొందరికి కనబడతాయి, కొందరికి ఎనర్జీస్ తెలుస్తుంది, కొందరికి తెలీదు. సో కూర్చోమని వాళ్ళని గైడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఆత్మగున్నవు, నీ లోకానికి నువ్వు వెళ్ళిపోవాలి, ఆత్మలోకానికి. పోకపోతే నువ్వు జన్మ తీసుకోరాదు, నువ్వు తినరాదు, తాగరాదు, పడుకోరాదు, నీకు ఫ్యామిలీ ఉండదు, ఎవరితో నువ్వు మాట్లాడరాదు, ఇలా సోల్గానే పర్మనెంట్ ఉంటావు. ఇప్పుడు నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నేను పంపిస్తా, వెళ్ళిపో నువ్వు. దానికి పోవడానికి నువ్వు కూర్చొని ఆనాపానసతి అంటే నీ బ్రీత్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. దానికి బాడీ ఉండదు, కానీ అది బాడీ లాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా సోల్ బయటకు వస్తే నేను అనురుధ బాడీతోనే నాకు కనబడుతుంది ఫీలింగ్, ఎందుకంటే అవి అట్లా సృష్టి చేసుకుంటాయి. మీ ఆత్మగా మీరు ఏది అనుకుంటే అది అవుతుంది ఆత్మగా. అది ఇంకొక స్టోరీ అనమాట. ఆత్మలకి ఎలాంటి ఫీలింగ్స్తో ఉంటారు, వాళ్ళకి ఏం కనబడతాయి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి ఎట్లా వాళ్ళు తినడానికి బాగా ఆశ ఉంటుంది వాటికి, తినాలి తాగాలి అని ఆత్మలకి. కానీ వాళ్ళకి ఎంత తిన్నా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటాయి, అవి కూర్చొని ఫుడ్ తింటున్నాయి అనుకుంటాయి, కానీ సృష్టి చేసుకుంటాయి. ఫుడ్ని సృష్టి చేసుకుంటుంది, వాటర్ సృష్టి చేసుకుంటుంది, పోయి ఎక్కడ కూర్చుంటుంది, తిందాం అనుకుంటుంది, కానీ తింటుంది, కానీ దానికి ఫుల్ అవ్వదు, టేస్ట్ తెలీదు. సో అట్లా కొంచెం టైం పడుతుంది వాటికి, ఓకే నేను ఇక్కడ ఏం చేయలేకపోతున్నా అని. అయితే అది మనం కూర్చోబెట్టినప్పుడు అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు వెళ్ళు అని మాస్టర్స్ని పిలవాలి. వీళ్ళు ఏ లోకానికి సంబంధించిన వాళ్ళు, 3, 4, 2, 1 వాటెవర్. 5 వాళ్ళు ఉండరు ఇక్కడ. 5 వాళ్ళు ప్రాణం బయట రాని టపక్కన వెళ్ళిపోతారు, వాళ్ళకి మనతో బిజినెస్తో సంబంధం లేదు. 5వ వాళ్ళు గురువులు. సో ఈ 4 దాంట్లో ఉన్న వాళ్ళు, ఈ మాస్టర్స్, ఈమె ఏ లోకానికి సంబంధించిందో ఆ మాస్టర్స్ని నేను ఈ క్షణమే ఇన్వైట్ చేసుకుంటున్నా అనాలి మీరు. అంటే ఆ మాస్టర్స్ వచ్చి ఉండి వీళ్ళు ఎప్పుడైతే రెడీ అవుతారో, ఎందుకంటే వీళ్ళ ఆత్మశక్తి పెరగాలి వెళ్ళాలంటే, ఎందుకంటే కొన్ని రోజులు భూమి మీద ఉన్నారు కదా ఆత్మగా, నెగిటివ్లోకి ఎనర్జీకి మారింది కదా. సో వాళ్ళ ఎనర్జీ మళ్ళీ బ్యాక్ టు పాజిటివ్ రావాలి. ఆ 12 days ఉన్నప్పుడు ఎనర్జీకి రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. ఆ ఎనర్జీ ఎప్పుడు తొందరగా వస్తుందంటే మనం ఒక్కరు కూర్చున్నప్పుడు 3-4 days టైం పడుతుంది వాళ్ళకి ఎనర్జీ షిఫ్ట్ అవ్వడానికి. అదే మనం అందరం కలిసి ఉన్నాం అనుకోండి, 1000 మంది 100 మంది. దశదిన కర్మలు లాంటివి అందుకే చేస్తారంటారా? బంధువులందరినీ పిలిచి 10th day 11th day లాంటివి, అంటే వాటిలో మంత్రాలలో వెళ్ళిపో అని చెప్తారు అనమాట. సో వాటికి మంత్రాలు అర్థమవుతాయి, డీపర్ మీనింగ్స్ అర్థమవుతాయి, ఎందుకంటే ఆత్మకు ఉంటుంది, భాషలన్నీ అర్థమవుతాయి, ఆత్మకు ఉంటుంది కాబట్టి. మనం ఏ ఇంగ్లీష్ చెప్పినా హిందీ చెప్పినా వాటికి వచ్చు. అయితే అట్లా చెప్పి పంపిస్తారు. కానీ ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు ఏ కర్మలు చేసినా పోవు.
ఉండిపోతాయి ఇక్కడే. ఇంకా ఉన్నాయంటే మనం వాటిని నచ్చజెప్పి ఆ మాస్టర్ని రమ్మని పంపించాలి. సో కొంతమంది అఘోరాలు, మొన్న ఒక ఆవిడ ఇట్లాగే నాకు ఆవిడ కొంచెం తెలిసిన వాళ్ళు మనం నమ్మరు కదా. ఆవిడకి ఇట్లాగే ఇష్యూ ఉంటే వచ్చింది. నేను ఉంది, నీలో ఉంది, పంపించాలి అని చెప్పాను. పంపించాలి అంటే ఆమె మనతో కూర్చుని మెడిటేషన్ దీంట్లో కూర్చోక ఆమె ఏదో అఘోరా ఒక 3 లక్షలు ఇస్తే తీసేస్తాడంట అంటూ అటువైపు వెళ్ళింది. 3 లక్షలు ఇవ్వడం ఈజీ కదా, ఎవరో తీస్తారంటే. మనం కూర్చొని మెడిటేషన్ చేసి తీసుకోవాలంటే అది అసలు 10 నిమిషాల వర్క్ అది. కానీ వాళ్ళకి ఏదో వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంటుందేమో డబ్బులు ఇస్తే. అయితే 3 లక్షలు ఇచ్చింది. 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, ఆమెకి ఏం డిఫరెన్స్ లేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. వస్తే నేను అన్నా, మరి నాకు కూడా 3 లక్షలు ఇస్తావా మన దానికి మోక్షకి అంటే నేను జోక్ వేసాను. మనం అంతా ఫ్రీనే చేస్తాము, ఊరికి ఇస్తావా మరి అంటే, అమ్మో నేను ఏమన్నా ఇస్తాను, నాకు ఇది పోగొట్టు అంది. అప్పుడు నేను సరే నువ్వు వర్క్ చేసుకోవాలి, ఒకరు వచ్చి తీసేది కాదు అది. నువ్వు ఎన్ని లక్షల కోట్లైనా ఇవ్వు, ఇది నీ వర్క్ నువ్వు చేసుకోవాలి, అది నీ ఇన్నర్లో ఉంది, నువ్వు సంజాయించాలి దానికి. అదేదో కక్షతో నీలో ఉందనుకోండి, అది నేను చెప్తే ఎందుకు పోతుంది, చల్ నువ్వు మొయ్యనోరు అంటది, అంతే కదా. ఇప్పుడు నా మీద కోపంతో మీలో ఉంది, నేను హస్బెండ్ని, మీరు వైఫ్, నా మీద కోపం ఉంటే మీలోకి వస్తుంది, నన్ను వేపుక తింటుంది. సో మీది మీరు లేకపోతే హస్బెండో ఇంట్లో వాళ్ళు చెప్తే అది వెళ్ళిపోతుంది, అది నేను చెప్తే ఎట్లా పోతుంది. సో అందరికీ కూర్చొని మీరు డ్రీమ్లో చూసుకోండి, చూసి తీసేయండి అంటే నేను అవి చేయలేనమ్మా తల్లి, నీది నువ్వే చేసుకోవాలి, సెల్ఫ్ హీలింగ్. అందుకని మేము ఇప్పుడు ఎవరిని కూడా మనం హీల్ చేయొద్దు. కొంతమంది చేయబెట్టి హీల్ చేస్తారు, ఎప్పుడు చేయొద్దు, వాళ్ళే మనకు వస్తాయి. అందుకని చూడండి, ముందు గురువులకు క్యాన్సర్ వచ్చి చనిపోయారు, ఏదో రాచపుండు అది ఇది అని, ఎందుకంటే వాళ్ళు కర్మలు తీసుకుంటే మనం వేరే వాళ్ళని హీల్ చేస్తే వాళ్ళ రోగాలు మనకు వస్తాయి కదా. నేను ఎవరిని ముట్టను, ఎవరిని చేయను, అది నాకు సంబంధం లేదు. నాకు టెక్నిక్స్ వచ్చు, బుక్స్ చదివాను నేను, ఈవెన్ డ్రీమ్లో నాకు బాగా చెప్పారు. నాది 70% జ్ఞానం డ్రీమ్లో నాకు క్లియర్గా చెప్తారు, నాకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి వాళ్ళు వస్తారు. నేను క్వశ్చన్లు కూడా అడుగుతా, అట్లాంటి క్వశ్చన్సే. నాకు పరమాత్ముడు ఎవరు అంటే కూడా డీటెయిల్గా చూపించారు. అట్లా ప్రతి ఒక్కటి నేను డ్రీమ్లో అడిగి, ఆ డ్రీమ్లో నాకు జ్ఞానం ఇవ్వండి అంటే కూడా నేను గ్రహాంతల లోకాలకు కూడా నేను వెళ్ళాను. అక్కడ ఏం టెక్నాలజీ ఉందో కూడా చూశాను. నేను అక్కడ కూడా టీచ్ చేస్తాను వెళ్ళి రాత్రి పడుకుంటప్పుడు నన్ను వాడుకోండి గ్రహాంతల అక్కడ, ఎందుకంటే 8 గంటలు ఊరికనే ఉంటా కదా, అక్కడ నేను టీచ్ చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళి టీచ్ చేస్తాను నేను. సో ఎక్కడ టైం వేస్ట్ ఉంటుంది నాకు, అక్కడ కూడా టీచ్. అయితే ఆ క్వశ్చన్ కూడా అడిగా, మరి మీరు అడ్వాన్స్డ్ కదా, మీ టెక్నాలజీ మీరు అడ్వాన్స్డ్, నేను ఎట్లా మీకు వచ్చి టీచ్ చేస్తా అంటే, లేదు మీకు భూమి మీద ఉన్నట్టు మాకు కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నీకు ఎవరైతే నువ్వు చెప్పే పాఠాలు ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే నీ ముందు కూర్చుంటారు, సో వాళ్ళకి నువ్వు టీచ్ చేయొచ్చు అని చెప్తారనమాట. అట్లా ఈ సబ్జెక్ట్ మీకు అది ఓడవదు తెగైతే ఒక ఓషన్. అసలు నాకు నేను లోపలికి వెళ్తూనే ఉన్నా, నాకు రోజు నేర్చుకుంటుంది. గంట సేపటి నుంచి మాట్లాడుతున్న కొత్త విషయాలు మీరు చెబుతూనే ఉన్నారు. నాకైతే ఏదో హారర్ సినిమా చూసినట్టుగా, వేరే ప్రపంచంలోకి, ఇంకేదో లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ అనిరుద్ధ గారు. మొత్తానికైతే మన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను గురించి చాలా ప్రాక్టికల్గా మీరు వివరించారు. సరే, ఏ కష్టం ఏ సమస్య వచ్చినా ఇంకెవరో వచ్చి తీర్చేది కాదు, ఏదైనా సెల్ఫ్ హీలింగ్తో సాధ్యం, అది ఖచ్చితంగా మెడిటేషన్ అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మెడిటేషన్ అంటే భయపడతారు అందరూ, అఫ్ కోర్స్ చాలా ఈజీ వేగా మనకు మాస్టర్స్ హెల్ప్తో, అంటే మాస్టర్స్ అంటే అది సాయిబాబా కావచ్చు, హనుమంతుడే కావచ్చు, లేకపోతే గ్రహాంతల వాసులే కావచ్చు, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మనకు హెల్ప్ చేయడానికి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎలా హెల్ప్ ఈజీగా మంచి హ్యాపీగా కూర్చొని తీసుకోగలిగేదే నేను టీచ్ చేస్తాను. కాకపోతే వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ ఆత్మ యొక్క వృద్ధి అవుతుంది. పక్కోళ్ళు ఎవరి ఆత్మను వృద్ధి చేయలేరు. హస్బెండ్ వైఫ్ ఉన్నా హస్బెండ్ మెడిటేషన్ చేయట్లేదు అంటారు, ఆయన సంగతి నీకెందుకమ్మా, నీది నువ్వు వృద్ధి. ఇప్పుడు ఎవరిది వాళ్ళం వస్తాం, నా ఆత్మను వృద్ధి చేసుకోవడానికి నేను వస్తాను. నా ఆత్మని ఇప్పుడైతే ఒక కర్మ దిగాలంటే మీరు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉంటేనే మీరు కర్మ తీసుకోగలుగుతారు. నేను వచ్చి మీ కర్మ ఊషిపూషని రిలీజ్ చేయలేను. మీలో ఆ పశ్చాత్తాపము, సారీ, థ్యాంక్ యూ అన్నది ఉంటే, ఎప్పుడైతే మనం ఒకరికి చెడు చేసామో వాళ్ళు మనని క్షమిస్తారు. సరే, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, కానీ ఈ కర్మ బాండింగ్ మాస్టర్స్ ఉంటారు, కర్మలు ఇచ్చే మాస్టర్స్, వాళ్ళు మనకు రిలీజ్ చేస్తారు. అంటే యూనివర్స్ రిలీజ్ చేస్తుంది అంటాం మేము. సో వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది, రిలీజ్ చేస్తారు. సో అక్కడ రిలీజ్ అయిపోతుంది మనకి క్లియర్గా. క్యాన్సర్ ఇట్లా పోతుంది క్లియర్గా, ఇంకోటి ఇట్లా పోతుంది క్లియర్గా, జాబ్ వస్తుంది. ఎందుకు? అక్కడ కర్మ రిలీజ్ అయింది కాబట్టి. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్డ్.
అవును, కర్మ ఫలితం ఈవెన్ అనుభవిస్తున్నాడు డివోర్స్ అంటారు. కూడా మేము ఎవరిని డివోర్స్ తీసుకోమని చెప్పం. ఎందుకంటే కర్మ తీసుకుంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. కర్మ వల్ల కొట్లాడుకుంటున్నారు. ఆయన కూడా కర్మ వల్ల హార్డ్ టైం ఇస్తున్నాడు. ఈమె ఆయనకు నక్షత్రాలు చూపించింది ఆమె వచ్చి నాకు అంటారు. ఎందుకు ఆమెను ఆ లోకంలో ఈమెను అడుగుతాడు ఆయన, నాకు ఇవి ఉన్నాయి, నేను మెన్నగా తీసుకుంటున్నా, నువ్వు వైఫ్ వస్తావా, వచ్చి నాకు ఈ ప్రాబ్లమ్స్కి నువ్వు నన్ను సతాయించాలి అని ఆయన ఇద్దరు కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఇంత సతాయిస్తే నాది క్లియర్ అవుతుంది అని. సో ఒకవేళ ఆమె సతాయిస్తూ ఉంటే అతను డివోర్స్ ఇస్తే మళ్ళీ ఇంకోరు కూడా సేమ్ వస్తారు. ఎందుకంటే అక్కడ కర్మ పోలే కాబట్టి. సో అందుకని మనము ఇది అది ఎవ్రీథింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ లింక్డ్. మాకు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే అర్థమైపోతుంది కర్మ వల్ల వచ్చిందా, ఎర్త్వాన్ సోల్స్ వల్ల వచ్చిందా, లేకపోతే థాట్స్ వల్ల, నెగిటివ్ థాట్స్ వల్ల వచ్చిందా, బ్లాక్స్ వల్ల వచ్చిందా. సో దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అంటే వాళ్ళని ఏం చేయాలో చెప్తాం, వాళ్ళు చేసుకొని రిలీజ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అనిరుద్ధ గారు. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా. ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.